లేవమ్మా నిద్ర చాలించి తల్లి లక్ష్మీ ప్రసాదిని, వెచ్చంగ సిరి కౌగిల్లో నిద్రించే భాగ్యశాలిని. నీకై సువర్ణ కిరణంబు దయించు వేళ, కాలం కుబేరుడి హలోవలె వినిపించు వేళ. నీ తాళిలో తడుకనే ధనలక్ష్మి లీల, ఈ మందిరాన వెలిగే సిరి సుప్రభాతం. లక్ష్మీ కటాక్షము లభించిన నీ చరిత్రే, నీ దాసులంత పలికే శుభ సుప్రభాతం. నిధి నీకు నొసట వెలిగేటి బొట్టుగా, విధి రాసినాడు మొదటే స్థిరాస్తిగా. పరమాత్మ కూడా పైసాకు దాసుడే గదా, పరమాత్మ కన్నా అధికం పైసా ప్రభావం. ప్రాణాల కన్న ధనరాశి మహాప్రసాదం. రూపాయి నామే సతతం శరణ్యం, రూపాయి మూర్తికి ఇవే శతవందనాలు. పెంచాలి నేటి సిరి సంపద రోజు రోజు, మించాలి నేటి కన్నా రానున్న సౌఖ్యం. నానాటికి గగన వీధికి ఎదుగు భాగ్యం, సేవించు వారి కొసగే సిరి ముక్తి మార్గం. మొత్తానికి ముక్కు పిండి మరి వసూలు చేశారండి చేస్తూ. ఇందులో నే చేసిందే ఉంది? నా వెంట నక్షత్రకుల్లా నువ్వున్నావు కదా, అమ్మగారు ఏజెంట్ అని వాళ్ళకే తెలుసు, అందుకే అడగగానే ఇచ్చేశారు. ఆ చేత్తోనే అమలాపురం సంబంధం కూడా చూసుంటే. ఆ అమ్మాయి నాకు నచ్చలేదయ్యా. ఆ పిల్లని మీరు చూడండి. నే చూడక్కర్లేదయ్యా, అమ్మకు నచ్చిందిగా. 10 లక్షల రూపాయలు కట్నం ఇస్తానప్పుడే నేను ఊహించాను. ఆ పిల్ల కోతిలా ఉంటుందని. ఆ పోతురు ఆ పిల్లని చూసాగా కోతులాగా ఏం లేదు. నీలా ఉంటుందా? సర్లే, అసలు చూడక్కర్లేదు. ఎక్కడికి వెళ్తావా? కాళ్ళు కొడతాం. గట్టిగా పాపం ఎవరు ఆడపిల్లలు ఏడిపిస్తుంటున్నారు. ఆడవాళ్ళ జన్మ హక్కు మీరు కాదు. ఎప్పుడు చూసినా అసలు ఏం జరిగింది? ఇచ్చింది బాబు, పొద్దు నుంచి చెవి కోసిన మేకలా అరుస్తూనే ఉంది. చూసుకోండి. నేర్పించడానికి కాదు బాబు, నా చెల్లెల్ని కాపాడండి బాబు. నీ పన్ను చూసుకోమంటే మనిషి కదా. ఆవిడ్ని వదలకపోతే నిజంగానే మనిషిని కాదు, రాక్షసుని అవుతా. పెద్ద హీరో గారు వచ్చారు, చూస్తారట. ఉతకండి గారు. బాబు, నా చెల్లెల్ని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఆపండి బాబు. ఆపండి. ఎవరయ్యా నువ్వు? పెళ్లి పందిట్లోకి వచ్చి అలర చేస్తున్నావు. ఇదేమన్నా సిటీ బస్సా? కొంచెం ఆగు అంటే ఆగడానికి, వెళ్ళు అంటే వెళ్ళడానికి. ఇది పెళ్లి. ఇది ఇష్టం లేని పెళ్లి, అందుకే ఆపమంటున్నాను. ఇష్టం లేని పెళ్ళ? ఎవరికి? నీకా? నాకిష్టమే. దానికి మతిపోయింది బాబు, లేకపోతే అతనితో పెళ్ళేమిటి? అప్పు చేశాంగా, అది తీర్చడానికి మన దగ్గర ఆస్తులేవీ లేవు. అందుకనే నన్ను నేను శాశ్వతంగా అమ్ముకుంటున్నాను. కానీ అప్పు చేసింది నేనే. ఎవరి కోసం? నీకోసమా, నీ కుటుంబం కోసమా? చాలని బట్టలతో అర్ధాకలతో మీరు పస్తులుంటూ నా కోసం, నా చదువు కోసం అప్పు చేశావు. నేనెలాగో అందుకు నోచుకోలేదు. కనీసం నువ్వైనా పై చదువులు చదివి కలెక్టర్ని పెళ్లి చేసుకుని పెంచి పోషించిన మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలి నేను మాత్రం సుఖపడాలి, అదొక సుఖం. నువ్వు నా చెల్లెలివి కాదమ్మా, నా కూతురు లాంటి దానివి. నువ్వైనా ఆనందంగా ఉంటే. కన్నవాళ్ళు కన్నీళ్లు తాగి బతుకుతుంటే నేను మాత్రం పండుగ చేసుకోవాలి. అంతేగాక నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. నా కోసం, ఈ కుటుంబం కోసం అష్ట కష్టాలు పడ్డావు. ఏనాడైనా కడుపు నిండా అయితే తిని ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయావా? నువ్వు మా కోసం ఇలా కాలిపోతుంటే నేను మాత్రం నీ చిట్టి మంటలో చలి కాచుకోవాలి. నువ్వు చిన్నపిల్లవమ్మా, నీకేం తెలియదు. నేను చిన్నపిల్లని, నాకేమీ తెలీదు. అసలు తెలియనిస్తేగా. ఇన్ని బాధల్లో ఉన్నావని గాని, నా చదువు కోసం ఇంత అప్పు చేస్తున్నావని గాని, ఆఖరికి నాన్నకి మతి స్థిమితం లేదని గాని ఒక ఉత్తముకు రాసావా? ఏమంటే నేను చిన్నదాన్ని, నాకేమీ తెలియదు. నీకు ఆ విషయాలు రాస్తే మనసు కష్టపెట్టుకొని చదువు ఎక్కడ పాడు చేసుకుంటావో అని భయపడ్డానే కానీ నువ్వు నాకు పరాయిదానివా తల్లి? ఇప్పటి వరకు పరాయిదాని కాను, కానీ ఈ 3 ముళ్ళతో శాశ్వతంగా పరాయిదాని అయిపోతానుగా. కానివ్వను, నాకంటూ నా ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. అక్క, ఇంకా ఎంతకాలం నా కోసం తాపత్రయపడతావు? అప్పు తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకు నాకు తోచిన మార్గం నేను ఎన్నుకున్నాను. ఇకనైనా నా గురించి మర్చిపో. ఎలా మర్చిపోగలనమ్మా? కన్ను తెరిచినా కన్ను మూసినా నువ్వే. కేవలం 10,000 రూపాయల కోసం 100 ఏళ్ల జీవితాన్ని మోడు చేసుకోకే. నా మాట వినండి.
ఇదిగో ఈ ఆటలతో పెట్టుకుంటే 6 నెలలైనా ఇలా మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు కానీ ఓం గణాధం సరస్వతి. ఆగండి, మీకెంత డబ్బు కావాలంటే అది ఇస్తాను. ఈ అమ్మాయిని మాత్రం వదిలేయండి. గుమస్తా గారు, సార్ ఆ డబ్బు ఉత్తి డబ్బు అయితే అలాగే తీసుకున్నావునయ్యా బాబు. నాకు చదువు సంధ్య చక్కదనం ఉన్న పెళ్ళం కావాలి కదా. గౌరాజు గారు, ఇది మీకు న్యాయం కాదు. అంతగా కావాలంటే నా తల తాకట్టు. ఏంటి? ముగ్గురు తెచ్చిందని చేసుకోమంటావా? గౌరాజు, ఏదో ఆవేశంలో అనేసాను. పైగా అన్నది ఉన్నమాటే కదా. నువ్వు కానివయ్యా. అలాగే వాయించడం భజంత్రీలు. ఆపండి. నేను చెప్పినట్టు వినకపోయారో అందరినీ వాయించి పారేస్తాను. ఇక్కడ రైక దొడుకుని కూర్చోలేదు ఎవడో. రే చూస్తారట్రా, కొండ నుంచి దొరికించి నేను. పెద్ద మొగోళ్ళకి వచ్చి ఇక్కడ అల్లరి చేస్తావు కదూ. ఎల్రా, నువ్వు వెళ్ళాక దీన్ని జన్మలో ఎవడు పెళ్లి చేసుకోకుండా చేస్తాను. ఈ గవర్ర శపథం అంటే మంగమ్మ శపథమే తెలుసా? మీరు తొందరపడ్డారేమో. అవును, ఆలస్యం చేస్తే అమృతం విషం అవుతుందని తొందరపడ్డాను. నేనెవరో ఏమిటో తెలియకుండా మీరు. నువ్వెవరో నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వేమిటో నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అందానికి మించిన ఆత్మగౌరవం నీకుంది. అందుకే నీ కరిగిపోయాను. రాయి కింద పడేస్తే మెట్టవుతుంది, అదే గుళ్ళో పెడితే దేవతవుతుంది. నా గుండెల్లో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివి. చూడండి, ఇది నేను ఆవేశంలో చేసిన పని కాదు. ఆలోచించకుండా అడుగేయడం నా వృత్తి కాదు, ప్రవృత్తి అసలే కాదు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. మీరు నన్ను తీసుకెళ్ళిపోతారు, కానీ వీళ్ళ పరిస్థితి. మా గురించి నువ్వేమో ఆలోచించుకమ్మా. అదృష్టం వరించి దేవుడు లాంటి భర్త లభించాడు. ఇక మేమేవైపోయినా పర్వాలేదు. ఏమీ అవ్వక్కర్లేదు, మీరు మాతో రండి. బాబు, అభిమానానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఇప్పటికే జీవితాంతో రుణపడ్డాం, ఇంకా మా పోషణ భారం కూడా. పైగా మేము దీనిలాగా పట్నాలవి చూసిన వాళ్ళం కాదు. అయినా మాకెక్కడెవరున్నారు కనుక. ఎవరుండడం ఏమిటి? మీ చెల్లెలుంది, నేనున్నాను, మా వాళ్ళంతా ఉన్నారు గారు. మీరింకా ఇక్కడే ఉంటే వాడు దెబ్బతిన్న పాములాగా మీ వెంట పడచ్చు. దయచేసి నా మాట వినండి, మీరంతా నాతో రండి. దొంగ గాడి కొడక. అమ్మా, నాకేం తెలియదమ్మా. తీరేస్తాను. అమ్మా, ఇందులో ఆయన తప్పేం లేదమ్మా, నేనే ఇష్టపడి చేసుకున్నాను. పసివాడివి, నీకేం తెలుసురా తాడేదో పామేదోనని? తాడుని పాముని విడమర్చి పట్టుకోవడమే నా వృత్తమ్మా. కోర్టు వేరు, కాపురం వేరు. కర్మం చాలకపోతే తాడే పామే కరుస్తుందిరా. దక్కా ముక్కీలు తిన్న మాలాంటి వాళ్ళకి అంతూ తెలియలేదు. అంతా దొంగ వెధవలు. నీ ఆస్తి కోసం ఆశపడి నిన్ను వల్ల వేసుకున్నారు. అమ్మా, అమ్మను కాబట్టే నా కడుపు కుతుకుతా ఉడికిపోతోంది. ఇది దొంగ సంబంధం, దొంగ పెళ్లి. చూడు, ఏ పాతికో పరకో ఇచ్చి అవతల తగలై. పాతికో పరకో తీసుకుని అవతలకు పోవడానికి అమ్మాయి నువ్వు పెట్టుకున్న గుమస్తా ఏం కాదు, నా భార్య. భార్య? మెళ్ళ పసుపు కొమ్ము కట్టి తూతూ మంత్రం చదివినంత మాత్రాన అది పెళ్ళైపోదురా. అమ్మా, మంత్రాల సంగతేమో నాకు తెలీదు. పంచభూతాల సాక్షిగా ఈ అమ్మాయిని చేసుకున్నాను. పంచభూతాల సాక్షిగా చేసుకున్నావు, అందుకే దెయ్యాల దాపరించారు నా కొప్ప మీదకి. అమ్మా, అమ్మ లేదు, బొమ్మ లేదు. నువ్వు ఊరుకో. ఆడపిల్లల్ని కని వీధిని పడేసి మొగుళ్ళని వెతుక్కోండే అని తోలేశారు. అంత మాట అనకండి. అంటానే, అంత మాట అనే తీర్తాను. లేకపోతే అకస్మాత్తుగా దీని అందం చూసి ప్రేమించేసి పెళ్ళాడా? మీరంతా కలిసి వాడికి ఏదో మందు పెట్టారు. ఏమండి? నువ్వు ఊరుకో. ఊరుకోపోతే ఉరి పెట్టుకుంటుందా?
ఇలాంటి బజార్ పినుగల్ని కోడలుగా తెచ్చుకొని నా నెత్తి మీద పెట్టుకోవాల్సిన కర్మ నాకే పట్టలేదు. ఈ పెళ్లి చెల్లదు కాక చెల్లదు. నువ్వన్నట్టు ఈ అమ్మాయి మాయ చేసి మందు పెట్టిన చేసుకోలేదు, నేనే ఏరుకొని మరీ చేసుకున్నాను. నా మీద ఆపాట నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకం లేక కాదురా అసలు ఈ అలగా జనం. లక్ష్మి, పచ్చని మధుపరకాలతో ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి కన్నీరు చిందితే సిరి హరించిపోతుందే. అయ్యో నా కర్మకాల, నా తలరాతి ఇలా తగలడిందే. ఒరే నాయనా, నీ మంచి కోసమే చెప్తున్నానురా. ఇది ఒక్కటి లోపలికొస్తే ఈ ముఠా అంతా ఇక్కడ చేరి మన ఇల్లును గుల్ల చేసేస్తారా. దొంగలు రా దొంగలు. మా వాళ్ళేం దొంగలు కాదు. కాకపోతే నీ వెనకాల ఎందుకు తెచ్చారు? వాళ్ళని నేనే రమ్మన్నాను. ఓరు నాయనో, నేను చెప్పానుగా నీకేదో మొత్తం మంది చల్లారని. నువ్వు మాట వరుస కన్నావు. వాళ్ళు నిజంగానే వచ్చేసారు. ఇంకా మన ఇంటి మీద పడి మేసేస్తారు. మేము ఆ ఉద్దేశంతో రాలేదమ్మా. మీకు ఆ ఉద్దేశమే లేకపోతే, మా డబ్బు మీద మీకు ఆశ లేకపోతే, నేను బతికుండగా మీ ఇంటి మీద కాకి నా ఇంటి మీద వాడకూడదు. ఆగవే, ఆవిడ చెప్పింది సబబు. అమ్మా, నా చెల్లెలు కాదు, నేను చెప్తున్నా. నా పిల్లల మీద, నా చెల్లెలి పచ్చని సంసారం మీద, ఇదిగో ఈ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక నుంచి ఇది మా ఇంటి పిల్ల కాదు, మీ ఇంటి కోడలు. అక్క, బాధపడకే పిచ్చిదానా. నేను నిన్ను వెళ్ళమన్నానే కానీ నువ్వు నన్ను వెళ్ళమనలేదుగా. మా గురించి నువ్వేం బాధపడకు. నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఆడుకుంటావు. ఈ ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండు. నాకెంతమంది పిల్లలున్నా నువ్వే నా పెద్ద పిల్లవే. నీ కన్ను చెమరిస్తే నా గుండె చేరువైపోతుంది. నువ్వెప్పుడు కంటి తడి పెట్టకు. మా గురించి ఆలోచించకు. నేనేదో పని చేసుకుంటూ నాన్నకు వైద్యం చేయిస్తాను, బాగైపోతుంది. పిల్లల్ని ఏదైనా స్కూల్లో చేర్పిస్తాను. మేము ఈ ఊరికి కొత్త, ఏమైపోతావోనని నువ్వేం వెంట పెట్టుకోకు. ఏమ్మా, మన ఇంటికి మంచి పేరు తేవాలి. ఏమిటి వెధవేశాలు? ఇక్కడ దిక్కు తీసారా ఏం ఒరిగిపోలేదు. గోల్డు, గోల్డు. ఎవరమ్మా? నన్నే. ఐ కాల్డ్ యు గోల్డు. కర్మ, బంగారం అని బంగారం లాంటి పేరుండగా గోల్డ్ వేలని పిలుస్తావేటమ్మా? గోల్డ్ అంటే బంగారమే గోల్డు. హెన్స్ అంటే కోళ్ళు, స్టోన్స్ అంటే రాళ్ళు, ఐస్ అంటే కళ్ళు, టీత్ అంటే పళ్ళు, నెయిల్స్ అంటే గోల్డ్. ఓల్డ్ అంటే ముసల్తనం, బాల్డ్ అంటే బట్టతల, కోల్డ్ అంటే జలుబు. అర్థమైందా? బాగా అర్థమైంది. మిమ్మల్ని కాన్వెంట్ లో చేర్పించడం వాళ్ళు వచ్చిందమ్మా. అదే వీధి బళ్ళి అయితే మార్కులు వచ్చినా రాపోయినా శుభ్రంగా తెలుగుని వచ్చి వచ్చేది. అబ్బా, ఇప్పుడు ఏం చేస్తున్నావు? కనిపించడం లేదమ్మా. కికింగ్ కిక్కింగా? కుకింగ్ అని అడవలేవు, తెలుగు రాకపోతే. పప్పు ఇవాళ స్పెషల్స్ ఏంటి? హిస్టరీ తీసుకో. అంటే తెలుగటం కాదమ్మా, దొరలది. ఇంగ్లీష్ వంటకాల పుస్తకాల్లోంచి 7వ తరగతి పరిచిపోయి మా బామ్మర్ చేత ట్రాన్స్మిషన్ చేయించాను. ట్రాన్స్లేషన్. నువ్వు రుబ్బు. అదేనమ్మా, అదే తయారు చేయించాను. గోధురామన్ చింతపండులో ఉడకేసి కాకరకాయ రసం పిండా, ఆ తర్వాత అల్లం, బెల్లం, జీలకర్ర, బీరకాయ, చింతకాయ, కుంకుడికాయ, యాపకాయ రుబ్బి ఫైనల్ గా ఇంత ఆముదంతో వేయించా. రుచి కోసం కొంత గ్రీసు అంటే నెయ్యి, కొంత గ్రాసు అదే కొత్తిమీర ఏసి తయారు చేస్తే అప్పుడు తయారైంది. ఏసిగా పిసుకో. ప్లేట్లో వేస్తే తినచ్చు, గ్లాసులో రుచి చూసి చెప్పండి మరి. ఏమిటో ఆలోచిస్తున్నా? మా వాళ్ళ గురించండి. వాళ్ళు బాగా ఉన్న రోజుల్లో నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచారు. ఏ లోటు రానివ్వలేదు. అదే ఆడదాని అదృష్టం. చిన్నతనంలో తండ్రి ఆలన, పెళ్ళయ్యాక భర్త లాలన, ముసలితనంలో బిడ్డల పాలన. ఏమండి,
ఒళ్ళో పడుకుంటే నాకు ఎంత ధైర్యంగా ఉందో తెలుసా? ప్రపంచం ఎంత దండెత్తొచ్చినా నాకు భయం లేదు. నాకు అంతే. నా జీవితంలో ఇంతటి ఆనందాన్ని పొందుతాననుకోలేదు. నాకు నువ్వు దైవం ఇచ్చిన భార్యవే. మీరు చలంగారి మైదానం చదివారా? అదే గంగా పాలకి వాళ్ళ. మీరు అసలు చదవలేదు. చదవండి. చదవడం కాదు, కంటతా పట్టాలి. అంత పొయిటిక్ గా బ్రతకగలిగాను మనం. బతకొచ్చు, కానీ నీకు క్షణానికి మూడు మారుతుంది. నేను మిమ్మల్ని బాధపడుతున్నాను కదా? విపరీతంగా. నాకు నోరు కొంచెం దురుసు. కానీ నీ గుండెల నిండా వెన్న. అది నీకెలా తెలుసు? 136 రూపాయలు సరుకు. అసలు ఇలాంటి పిచ్చేద వల్లే. మాక డబ్బు తీసుకున్నాగా. అమ్మా, పెరుగు తోడేయడానికి పేడ ఏం కదమ్మా? తేడా అంటే డంగు. దీని ఇంగ్లీష్ తగలట్ట. డంగు లేదు, నా బొంద లేదు, నువ్వు వెళ్ళవమ్మా. అమ్మా, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనతో ఇడిపోయిన వాళ్ళతోటి ఇంకా సంబంధాలు ఎందుకు చెప్పండి? శుభ్రంగా వండుకొని కూడి తీసుకెళ్లి కుక్కలకి ఎట్టినట్టు. ఏమిటా నేనత? అదేనండి మన కోడల గారి నాన్నగారు, అదే ఆ పిచ్చోడు మిఠాయి దుకాణం మీద పడి దున్నపోతులా తినేస్తే మన అబ్బాయి గారు వెళ్ళి ఇడిపించుకొచ్చారట. వాళ్ళకి అయ్యి కొనిపెట్టి ఇంటి దాకా తీసుకెళ్లి దింపి 5,000 రూపాయలు కూడా ఇచ్చారట. మా తలుచుకుంటే నాకు కడుపు రగిలిపోతుంది. అమ్మో బేబీ. అమ్మో, అమ్మగారికి బీపీ వచ్చేసింది. మమ్మల్ని ఇంట్లోకి రాకుండా గెంటేసావు కదూ. ఇచ్చాయి ఆ నగలన్నీ ఇచ్చాయి, నేను దంచుకలు కొనుక్కోవాలి. నీకు నగలా కావాల్సింది? ఇందా తీసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇందా. నేను ఎక్కడికి వెళ్ళను, నీ మంచం కిందే కూర్చుంటా. అమ్మడికి చెప్పావు. అమ్మో నా నగలు, అమ్మో నా నగలు, అమ్మో నా నగలు. ఏమైందమ్మా? దొంగాడు వచ్చాడురా. దొంగ? పిచ్చి దొంగ, ఇంటి దొంగ. నా నగలన్నీ తీసుకుపోయారా. ఇదిగో. నగలన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి కదే. ఉన్నాయా? నా మంగళసూత్రం. నేను పోయినా అంత కంగారు పడదు. ఆ బంగారు మంగళసూత్రం మీద దానికి ఎంత ప్రేమ. అయ్యో ఏంటి మమ్మీ, బ్యూటిఫుల్ డ్రీమ్స్ పాడు చేసావు. టీ పులేడు గీ పులేడు. వస్తాడమ్మా, తప్పకుండా వస్తాడు. నిన్న పిచ్చాడు వేషం, ఇవాళ కోడలి వేషం, రేపు అల్లుడి వేషంలో తప్పకుండా వస్తాడు. చూడమ్మా, వీళ్ళందరూ ఇంటి దొంగలమ్మా, ఇంటి దొంగలు. ఇంటి దొంగల్ని ఈసడు కూడా పట్టలేడు. మా శంకర్ ఏం పడతాడు? అమ్మా, నన్ను వెళ్ళి తొంగమంటారా? ఒరే, నీకు తింటాం పడుకోవడం తప్ప ఇంకేం పనిరా? సరే, బయటకెళ్ళి కాసేపు కాపలకాయి వెళ్ళు. ఒరే, లైట్ ఆపి కాకరా. లైట్లు ఆరిపోద్దా అండి? ఇంట్లో దొంగలు పడుతున్నారు కదా, మెయిన్ ఆపేద్దాం అనుకున్నాను. సర్లేండి. అమ్మాయి, నా దగ్గర కాదే. అలాగే నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, దొంగ వచ్చిన అమ్మాయి గారు ఇంగ్లీష్ చెప్పక మేము వెళ్ళిపోవడం. రెడీ చేసిన మ్యాటర్ ఇక్కడ ఎక్కడ పెట్టాను. ఏమైంది? అమ్మో, టైం అయిపోయింది. ఏమైందా? అయిపోవచ్చింది సార్. తొందర కొట్టాలి. లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. థ్యాంకింగ్ యూ. యువర్స్ లవింగ్లీ. కొంప ముంచావు. యువర్స్ లవింగ్లీ ఏమిటి? ఇదేమైనా ప్రేమ లేక కొట్టోటి సార్? సిన్సియర్ లేనో ఫెయిత్ఫుల్ లేనో కొట్టలేవు. అవునండి, కోటి పక్షులకి ప్రేమలు ఎందుకు? ఫెయిత్ఫుల్లీ అనే కొట్టాను. ఇదిగో, పక్షులు గిక్షులు అన్నావో డిఫమేషన్, పరువు నష్టం దావా వేస్తాను. వేసుకోండి. ఆ కాగితాలు కూడా నేనే టైప్ చేయాలిగా. ఆహాహాహా. అచ్చం నల్ల ముత్యాలు వరుసగా పేచినట్టు. అందుకే అన్నాను ఒకసారి టైప్ అంటూ చేస్తే వైఫై చేయాలని. ఆహా, మొగుళ్ళు ఏం చేయాలట? పెళ్ళాం చేత ఇలాంటి అడ్డమైన గొడ్డు చాకరీ చేయించుకోవాలి. అవునా? అందుకే మా పెద్దలు అన్నారు, కార్యేషు దాసి కరణేషు మంత్రి అని. అంటారు. సింగనాథ్ ఏం కాదు. డబ్బులు తీయండి. డబ్బెందుకు? చూడు, భార్యాభర్తల మధ్య క్యాష్ ఎంటర్ అయితే క్లాష్ వస్తుంది, ఆ తర్వాత గొడవైపోతాయి. మర్యాదగా మీరే తీస్తారా? నేను దోపిడీ చేయనా? అరే ఏమిటి నువ్వు మా అమ్మ డబ్బిచ్చి పెట్టింది? ఆవిడది పిత్రార్జితంలేండి, నాది కష్టార్జితం. సరే, ఎంత? 2.5. ఈ చెత్త ఎక్కడ వచ్చింది? ఈ అరలో గిర్లు అవుతాయి. సరే, దాందే ఉంది. రామనాథం గారు లేరు? జడ్జి. ఆయన ఇంట్లో పార్టీ.
నేను వెళ్ళిపోతాను బాబాయ్ అంటే వదలరే. ఆ అశోక్ గారు సివిఎల్ గారు చంపేశారనుకో. కోట్ ఇవ్వండి. ఆ సివిఎల్ గారిని చావగొట్టాలి. తను వెయిట్ చేస్తున్న మొర్రో అంటే పట్టించుకోడే. వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఆ ఉందంటూ. బూట్లు ఇవ్వండి. అలాగే తాగుబోతు వెదవలు అసలు ఈ తాగే వాళ్ళని ఇదిగో లొంగి. ఏమో 11 అయింది. నువ్వు భోంచేసావా? మీరు రాకుండా నేను ఏనాడైనా భోంచేశానా? స్పిరిట్ షోడా 2 చుక్కలు. అప్పటికి వద్దురా మా ఆవిడ చంపేస్తుంది అంటే. నేను అంత రాక్షసినా? అది కాదు, కనీసం ఫీల్ అవుతావు కదా. ఏ మీ మంచి చెడ్లు మీకు తెలియవా? తెలుసు అనుకో, కానీ చూడండి, వృత్తిరీత్యా మీరు ఎంతమందిని కలుస్తారో ఏమేం చేస్తారో నాకు తెలుసు. మీరు తాగితే నేను బాధపడిన గానీ అబద్ధం చెప్తే మాత్రం నాకు బాధేస్తుంది. అయితే నిజం చెప్పేస్తున్నాను. నేను తీసుకున్నది 2 drops కాదు, 2 pegs. ఐఎమ్ వెరీ సారీ. ఇదిగో, సరదాకైతే పర్వాలేదు. అలవాటైందో? స్వేర్ అండ్ గాడ్, నాకు ఈ ప్రపంచంలో ఏది అలవాటు కాదు, నువ్వు తప్ప. తినండి, మొత్తం తినేయాలి. అది నువ్వు తిను. నువ్వు తొందరగా తిను, వాళ్ళు తినేస్తారు. ఎక్కడిది అన్నం? తాతయ్య తెచ్చాడమ్మా. ముష్టెత్తావా నాన్న? మీరు తినండి, మీరు తినండి, తొందరగా తినాలమ్మా. ఇది అమ్మ ముద్ద, ఇది తాత ముద్ద. తినరా, కాకేసుకుపోతుంది. తినండి. ఇంతకాలం కష్టపడి సంపాదిస్తూ కలో గంజా తాగాం. అలాంటిది ఈరోజు నడి రోడ్డు మీద నిలబడి ముష్టెత్తి తిండి లేకపోతే బతకలేవా? బతకలేకపోతే ఇంత విషయం మింగిచ్చేద్దాం. అంతేగాని ఇంకెప్పుడు ముష్టి మాత్రం ఎత్తకు నాన్న. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వాళ్ళు నీకు ప్రసాదం పెట్టలేదా? నాకు చూడు, బోలెడంత ప్రసాదం పెట్టారు. రేపు నేను వాళ్ళని కొడతాలే. ఇదిగోనమ్మా, నువ్వు కూడా తిను ప్రసాదం. ఇదిగోనమ్మా ప్రసాదం. అవునన్నా, ఇది ప్రసాదమే. నువ్వు దేవుడివి నాన్న. కమిన్. గుడ్ మార్నింగ్ భయ్యా. అక్కడే నిలబడ్డావేమిటి? ఏమిటా ఫైల్? ఫైల్ కాదు, డిమాండ్ డ్రాఫ్ట్. డిమాండ్ డ్రాఫ్టా? అవును భయ్యా, మనకి ఎస్బీఐ, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంక్ లాంటి బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ జాతీయం చేయబడ్డ బ్యాంకులు. ఇవి కాక మహాలక్ష్మి బ్యాంకు అని కొత్త బ్యాంకు ఉంది. దాన్ని మనం జాతీయం చేయాలి. మహాలక్ష్మి బ్యాంక్? అవును. మహాలక్ష్మి అని ఐరన్ సేఫ్ లాంటి ఆడమనిషి ఉంది. ఆవిడ ఒంటి నిండా ఇంటి నిండా డబ్బులు. ఆ డబ్బు మనకెలా వస్తుందయ్యా? మనకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది భయ్యా? మన ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా కూపీ లాగాను. ఆ ఐరన్ సేఫ్ కి ఎడం పక్కన
ఫ్లవర్ వ్యాజ్ లాంటి ఆమె హస్బెండ్ రావు, ఆయన రిటైర్డ్ జడ్జ్. కుడి పక్కన కుక్క పిల్ల లాంటి కొడుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇవి కాక ఒక అందమైన తాళం చెవి లాంటి కూతురు, పేరు లీలా. లీలా? అవును, అసలు సంగతి వినుపయ్యా అని ఆలోచిస్తున్నారు. కానీ కోడలికి డబ్బు లేకపోయినా బోలెడంత బుర్రుంది. ఈజ్ ఇట్? ఎస్. మరి అలాంటి కష్టాల్లో ఆవిడ ఆదుకుని ఆస్తిని కాపాడటం మన బాధ్యత కదా. అవును. ఐ విల్ పర్చూ ద మ్యాటర్. శ్రావణ మాసం వచ్చింది, కొత్త కోడలికి వంటి నిండా నగలేసి కళ్ళారా చూద్దాం అనుకున్నాను. యోగం ఉంటద్దు, ముదనష్టపుది దాపరించింది, ముదనష్టపుది. అమ్మ లీలా, నగలను వేసుకో. ఇవన్నీ వేసుకు వెళ్తే మా ఫ్రెండ్స్ గంగిరెద్దు అని వెక్కిరిస్తారే మమ్మీ. ఎవరో ఎక్కిరించేవదో పెనుగులు. ఉన్నవాళ్ళు వేసుకుంటే లేని వాళ్ళు చూడలేక అసూయమ్మా, అసూయ. ఓ జలసియా. చూడు, నేను వంటి నిండా నగలేసుకుని ఆ. బయటికి వెళ్ళి ఇంట్లోకి రాగానే దిష్టి తీసుకునేదాన్ని. ఆహా. ఎలా బంగారం, అమ్మా గదిలోకి వచ్చే ముందు తలుపు తప్పుడు చేయమని నీకు 1,00,000 సార్లు చెప్పానా? పొరపాటు అయిపోయిందమ్మా. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు టపా టపా కొట్టేసి వెళ్ళిపోతానమ్మా. ఏడ్చావులే. కానమ్మా, పోపేసి పులుసు కాసేసాక పోపేసిన రుచి మారదు కదమ్మా. వెధవ సామెతలో నువ్వును. అవి నగలు కావు, ఇవి కావా? ఇయ్యి కావమ్మా. లోపల సంగతి అవి మెడలో నెక్లెస్లు కావు, చెవిలో దుద్దులు కావు, చేతి గాజులు కావు, కాళ్ళు పట్టీలు కావు. దగదగదగ మెరిసిపోతున్నాయి అంతే. ఎక్కడ చూసావురా? కొత్త కోళ్ళమ్మ కోసం అయ్యగారు బేరం చేశారమ్మా. ఆ? చూసావుట లీలా, ఓ పక్క నేను ఎలా గిజుకు తస్తుంటే దానికి అన్ని దోచి పెట్టేస్తున్నారు. పద. అమ్మా, నా పేరు మాత్రం చెప్పకండి అమ్మా, అయ్యగారు నన్ను చంపేస్తారు. నిన్ను ఉద్యోగంలో పెట్టింది నేను, చంపితే నే చంపాలి. చంపితే మీరే చంపాలి, ఇంకోరు చంపితే నేను ఊరుకుంటానంటే. నేను వెళ్ళి చంపేను. ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తున్నావా? అప్పులు అరువులు చేసుకోలేదురా, నా సొంత భూమి. మా నాన్నగారు నాకు స్వయంగా ఇచ్చిన 10 ఎకరాలు అమ్ముకున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఆ దిక్కుమాల కొండ్రా, అందులో 100 రూపాయలు పాతరేసినా 10 రూపాయలు కూడా అవడకొండు. అతను కొన్నాడు. ఎవరు? నమస్కారం అండి, నేనే కొన్నాను. ఈ ఎకరానికి 10,000 చేసుకున్నాను. ఇప్పుడే రిజిస్టర్ చేస్తున్నాను. 10,000? నేను నమ్మను. లేకపోతే అందులో లంకల బిందెలన్నా ఉండాలి. 1000 రూపాయలు కూడా తెగని వల్లకాటి కొండ్రని 10,000 చేసి ఎలా కొన్నావయ్యా? లాభం చూసుకునే కొంటాం కదండి. పెద్దవారు మీరు అడిగారు కాబట్టి ఈ ఒక్కసారికి నా బిజినెస్ సీక్రెట్ అంటే వ్యాపార రహస్యం చెప్తాను. జడ్జి గారి భూమి దగ్గర పెద్ద నూనె ప్రాజెక్ట్ రాబోతుంది. అక్కడ అన్నింటికి ధరలు పెరుగుతాయి. నేను 10,000 చేసి కొంటాను. గేటు దాటగానే 30,000 కొనడానికి పార్టీ రెడీగా ఉంది. 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి 1,50,000 గెడుతుంది. అమ్మయ్యో, నేను అప్పుడే చెప్పానుగా, గుమ్మంలో 30,000కి బేరం ఉంటే వసారాలో 10,000కి ఇస్తున్నారు. కోడలి కనకాభిషేకం కోసం బంగారం వంటి భూముల్ని ఈ దళారీల పాలు చేసి. రిజిస్టర్ గారు, ఈ బేరం రద్దు. ఆ 30,000 బేరాన్ని లోపల పంపిస్తాను. అమ్మగారు సూటిగా చేసిన బేరానికి దగాలు దళారీలను పేర్లు పెట్టారు. ఈసారి లాభం మీరే తీసుకోండి. నేను తలుచుకుంటే రోజుకు కాదు, గంటకు 1,00,000 సంపాదించగలను. వస్తానండి. ఐఎమ్ సారీ సార్. నమస్తే జీ. నమస్కారం. చూసుకోండి. డబ్బు 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 డబ్బు. ఐ డూ బిజినెస్ లైక్ ఫ్రెండ్షిప్. నేను వ్యాపారాన్ని స్నేహంలో చేస్తాను. కొంప తీసి స్నేహాన్ని వ్యాపారంలో చేయవు కదా? చేసినా చేయొచ్చు. అసలు ప్రపంచం ఒక పెద్ద బిజినెస్ సెంటర్ అత్తాజీ. అందులో తెలివైన వాడు ఎక్కువ సంపాదించుకుంటాడు. నాకు మళ్ళీ భలేవాడివే. ఒరే బంగారం, టిఫిన్ ఏం చేసావు? ఊలలో మినువులు కలిపి పెసరట్ వేసానమ్మా. మనుషులు తింటానికేనా? చిత్తం. ఏడ్చావులే, 2 పట్రా. అలాగేనమ్మా. నువ్వేం తింటావు నాయనా? డబ్బు. అవును అత్తాజీ, అంతకన్నా రుచిగా ఉండేది ఏమని చెప్పండి. నీ కడుపు బంగారంగాను. సరదా మాటల్లో కూడా డబ్బు తల్లిని మర్చిపోవన్నమాట. కన్న తల్లిని ఎదిరించాను. ఎందుకు? నన్ను పెంచింది డబ్బు తల్లే గనక. ఎన్ని విద్యలు నేర్పింది, ఎన్ని మాయలు నేర్పింది. రాక్షసుడా, నీ విద్యను నాకు కూడా నేర్పవయ్యా. తప్పకుండా. గురుదక్షిణ కావాలి. నీకు గురుదక్షిణ ఏమిటో తెలుసా? లీలనిచ్చి పెళ్లి చేస్తానయ్యా. లేలా, నాకు గురుదక్షిణ ఎలా అవుతుంది అత్తాజీ? పైనగా. మమ్మీ సిస్టర్లానే. ఎవతా సిస్టర్ ఇల్లా? సిస్టరు లేదు, ఇల్లా లేదు. దాని పుణ్యం కొద్దీ మన కర్మకాలి అది ఇంట్లో వచ్చి పడింది. ఈ పీడ ఎప్పుడు వెరగడైపోతుందో. చీడ పడితే మందు జల్లుతారు అత్తాజీ. చీడ కాదు బాబు, పీడ. అసలు అదే వాడికి ఏదో మందు పెట్టింది. వాడిని నాకు కాకుండా చేస్తోంది. చూడు బాబు, వాళ్ళిద్దరిని ఎలాగైనా విడతీసి
పుణ్య కట్టుకో, చచ్చి నీ కడుపున పుడతాను. ఇంతవరకు ఇవి దొంగ నోట్లన్న ఆధారం ఎక్కడా కనపడలేదు రాబాయ్. మింట్ నుంచే ఎత్తుకొచ్చినట్టు కూడా కొందరికి అనుమానంగా ఉంది. అయితే బ్యాంక్ క్యాషియర్ ద్వారా చలామణిలోకి వచ్చాయని రుజువైంది. ఏమిటో అంతా గొడవగా ఉంది. చూడండి, గవర్నమెంట్ ప్రెస్ లోంచి కరెన్సీ నోట్లన్నీ పిన్ చేసి కట్లుగానే బయటకు వస్తాయి కదండి. అవును. ఆ, మరేం లేదు. అలాంటి పక్షంలో ప్రతి కొత్త నోటు మీద వాటర్ మార్క్ ఉండే చోట 2 చిల్లు ఉంటాయి కదండి, కదా మావగారు? అవును. లేవే. పైగా ఈ 2 నోట్ల మీద ఒకే నెంబర్ ఉంది మావగారు. అంటే నెంబర్ మార్చడానికి కూడా బతికించారనమాట. చూడండి. అవునమ్మా, యు ఆర్ రైట్. ఇవి ఖచ్చితంగా దొంగ నోట్లే. థ్యాంక్స్ సార్. ఇక చీల్చి చెండాడేస్తాను వెతమల్ని. ఏడ్చావులే, కనిపెట్టింది అమ్మాయి, పోజు కొట్టేది నువ్వు. అవునన్నా, ఇంత చిన్న విషయం మన బుర్రకి తగ్గలేదే. అవునరా, బుర్ర పెరుగుతున్న కొద్దీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పరిశీలన నశిస్తుంది. మీ అమ్మని చూడు, ఎప్పుడు 1000 లక్షలు అంటుంది తప్ప పావులా ₹1 అంటుందా? అదేం కాదు మావగారు. ఇర్వింగ్ వర్సెస్ యునైటెడ్ కింగ్డమ్ లండన్ 1934 వాల్యూమ్ నెంబర్ 9 చూడండి. మాస్టర్ ప్లాన్ వేసే మేధావులు అతి చిన్న విషయంలో పప్పులో కాలేస్తారు. ఒరేయ్, నా కోడలు బార్న్ లాయర్ రా. నువ్వు సంపాదించే దాంట్లో సగం ఫీజు అమ్మాయికి ఇవ్వు. అర్థమైందా? ఇదిగోండి గౌను. నాకు ఈ గౌన్లో వద్దు, కోట్లో వద్దు, నేను వెళ్ళను. ఎందుకట? పొద్దునే సగం ఫీజు కొట్టేసావుగా, ఇంకెలా వెళ్ళబుద్ధి అవుతుంది? పోనీ ఓ పని చేయండి. ఎలాగో కోర్టు మానేశారు గనక వంటింట్లోకి రండి, ఇద్దరం వంట చేసుకుందాం. వంట? నేనా? ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అంటే పీపీని పట్టుకుని వంట చేయమన్నందుకు నిన్ను ప్రతిదోషం నేర కింద అరెస్ట్ చేసి. ఓహో, నేను పీపీనేనండి. అంటే పర్సనల్ పెళ్ళాన్ని. పీపీ వర్సెస్ పీపీ వాదిద్దామా? నీ మొహం, నీకేమొచ్చు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ ముద్దాయిని చాలా నేరాల కింద శిక్షించవచ్చు. తడి చేత్తో ఊరగాయ ముట్టుకున్నందుకు సెక్షన్ 92 కింద, తిలక సీసా తెమ్మంటే ఆవుద సీసా తెచ్చినందుకు సెక్షన్ 32 కింద, ముక్కు పుడక తెమ్మంటే ఒక్కపుడు తెచ్చినందుకు సెక్షన్ 2936 కింద ఇటు ఫుడ్ అటు బెడ్ లేకుండా మార్చి చంపమని. అబ్జెక్షన్ సస్టైన్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. 1947లో ఇలా చేసినందుకే అలహాబాద్ కోర్ట్ జమాజట్ల జబదరుడు అనే ఒక ముద్దాయికి జీవితాంతం పెళ్ళానికి తలదూమని జడవేయమని తీర్పిచ్చింది. రామచంద్ర ప్రభు, నీ సెక్షన్లతో కేసులతో నాకు వచ్చి కూడా మర్చిపోతాను. సగం ఫీజు ఇవ్వడానికి ఒప్పుకున్నారుగా, అడ్వాన్స్ ఇవ్వండి. గాడిద గుడ్డు, చిన్న క్లూ చెప్పి సగం ఫీజు కొట్టేద్దామనే చస్తేవా? యువర్ ఆనర్, గత ఏడాదిగా కేసు తేలక చేతులు ఎత్తేస్తే బాధ్యత గల ఇల్లాలిగా నేను కష్టపడి పరిశోధించి క్లూ ఇస్తే ఎక్స్క్యూజ్ మీ, సగం ఫీజు ఇవ్వడానికి ఏడుస్తారండి. సారీ. చాలా తప్పగా చిన్న క్లూ ఇచ్చి కేసంతా తనే వాదించినట్టు ఫీల్ అయిపోతున్న ఈ నకిలీ లాయర్ని సెక్షన్ 307 ప్లస్ సెక్షన్ 375 ప్రకారం కఠినంగా వదిలేండి. ఎంత చెడ్డ పెళ్ళాం కదా, మెత్తగా మందలించండి ఎవరానా. ఈయన చేత సెక్షన్ కోట్ చేశారు ఈయన. అంతగా కావాలంటే సెక్షన్ 205 ఫాల్స్ ప్రాసిక్యూషన్ కింద నన్ను శిక్షించవచ్చు. కావాలంటే పరిశీలించండి. దట్స్ ఆల్. ఇవన్నీ నీకెలా తెలుసు? నేను కొన్నాళ్ళ పాటు లా చదివాను సార్. మరి నాతో ఎప్పుడు చెప్పలేదంటో. ఆడది ఒక్కపూటే రహస్యాలని విప్పి చెప్పదు, ఓటుకొకటి చొప్పుని చెప్తుంది. అంటే నాకు తెలియని రహస్యాలు నీలో చాలా ఉన్నాయన్నమాట. ఏది ఒక్కసారి చెక్ చేయని. ఆగు. ఏమిటో ఏమైంది? ఇంకా 6 నెలల జడ్జిమెంట్. జడ్జిమెంటా? మగపిల్లాడు, వెళ్ళండి. థ్యాంక్ యూ. హైకోర్టు తోటి అయిపోతుంది అనుకున్నాను. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇప్పుడు చచ్చినట్టు ఢిల్లీ వెళ్లాల్సిందే.
వృత్తి అన్నాక ఢిల్లీకి వెళ్ళాలి, అండమాన్కి. అబ్బా నీకే ఇంట్లో కూర్చొని తయారుగా కబుర్లు చెప్తావు. ఒకటా రెండా, నెల 15 రోజులు. మరే 3 పౌర్ణములు వెళ్ళిపోతాయే. ఆ పైగా ఢిల్లీలో ఒకటే చలి. అందుకనే ఓ మహానుభావుడు చెప్పాడు, వింటర్లో ఒంటరిగా వెళ్ళబోకు భాయి అని. చలి ఎక్కువ వేస్తే పచ్చిమిరపకాయలు కొరకు తినండి. అలాగే. అబ్బా రేఖలు తెంపుతారేంటి? జాగ్రత్తగా దాచుకుంటాను. వీటిని చూసినప్పుడల్లా నువ్వు, నీ నవ్వు, నీ పెదాలు గుర్తొస్తాయిగా. అప్పుడు వీటిని ఇలా ముద్దు పెట్టుకుంటాను. చాలా చాలు. మరి నీకు? అబ్బా అన్ని దొంగ వేషాలు. అయ్యో వీటితో నేను కిందకెళ్ళ రాను. పర్వాలేదు, ఇక్కడి నుంచే టాటా చెప్పు. ఆ? ఏమాయ్, ఢిల్లీ నుంచి నీకేం తీసుకురాను? మీరు తొందరగా రండి, అదే చాలు. బా నువ్వేది అడగవు. రవ్వ గాజులు తీసుకొస్తాను. ఏది? ఆది ఒకటి. అయ్యో చెయ్యి బోసుగా ఉంటుందండి. బోసుగా ఉంటే కొత్త గాజులు వేసుకో. ఏమో టైం అవుతుంది, వస్తాను. బా చాలా బరువు ఉంది. ఒరే బంగారం, ఈ పెట్టి తీసుకెళ్ళి కారా బెటరా. ఈ ఇంట్లో ఇంటి పని వంట పని అన్ని నేనేంటే, నువ్వు కూడా మొయ్యవయా సామాను. నా గుడిగే నేను మోసుకోలేకపోతున్నాను రా. గేదెలే 10 గేర్లు లాగించేస్తావే. ఏమిటా మీటింగ్ పెట్టారు? ఫ్రెండ్షిప్ కొద్ది మాట్లాడుకుంటారమ్మా. పెద్దినమ్మా పెట్టి ఎంత బరువు ఉందో. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా. అన్నయ్య విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. యూ టేక్ కేర్. నాన్న శుభం. ఢిల్లీలో చలిగా ఉంటుంది, స్వెటర్స్ అవి వేసుకోకుండా బయటికి వెళ్ళకు. అలాగే నాన్న. సావిత్రి, సావిత్రి, సావిత్రి. నమస్కారం అండి. ఆశీర్వాదం. మరేం లేదు, నువ్వు ఓడవయ్యా, మధ్యలో నడు విరిగిపోయింది. అయ్యో ఏమనుకోకండి. నేనేమీ అనుకోవడం లేదు. నాకు సీతలన్నా, సావిత్రులన్నా, అనసూయలన్నా, అహల్యలన్నా మహా గౌరవం, భయంకరమైన భక్తి. మళ్ళీ అతి కోసమే వచ్చినట్టున్నాడు. మీరేమీ అనుకోకపోతే ఓ 2-3 రోజుల్లో. నేనేమీ అనుకోవడం లేదు. మా ఆవిడని చూసావు, దాని పేరు అనసూయ. దానికి ఉన్నంత అసూయ ఈ ప్రపంచంలో మరెవ్వరికీ లేదు. నాకు బీడీల ఫ్యాక్టరీలో పని దొరికిందండి. 10వ తారీఖే నువ్వు జీతాలు. బీడీల ఫ్యాక్టరీలో పనిచేయి, జాడీల ఫ్యాక్టరీలో పనిచేయి. అదేమీ మా ఆవిడకి అక్కర్లేదు. మా ఆవిడకి కావాల్సిందల్లా అదే. తాకట్టు పెట్టడానికి తల తప్ప మరేమీ లేదు. తలలు సవరాలు తాకట్టు పెట్టడం దేనికి? చూడు, నీకో విషయం చెప్తా, ఇలా దగ్గరగా రా. నేనే వస్తా. నాకు ఇల్లు ఉంది, దాన్ని నీకు అద్దెకిచ్చా. నీ దగ్గర ఉన్నది ఏదైనా నాకు అద్దెకిచ్చావు అనుకో, అద్దెకి చెల్లు. తొందర ఏం లేదు, నిదానంగా ఆలోచించు. నువ్వు రోడ్ల మీద ఒంటరిగా అటు ఇటు పోతూ ఉంటావు. నాలాంటి మొగతోడు ఉండడం ఎంతైనా అవసరం కదా. బాగా ఆలోచించు. వస్తాను. మర్చిపోకు సుమా. ఎలా మర్చిపోతుంది నా పిచ్చి కానీ. నేను వస్తానంటే కాదంటుందా ఏంటి? రాదా ఆ కొట్టు దగ్గర. ఏమిటి? అమ్మడు ఐస్కారు, అమ్మడు ఐస్కారు.
హాస్పిటల్ పోనీ. అట్టగమ్మా. తొందరగా పోనీ. కాస్తలో ప్రాణగండం తప్పింది. ఇప్పుడు భయం లేదు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆవిడ రెస్ట్ చాలా అవసరం. ఇక్కడికి ఎందుకు చచ్చావు? ధర్మాస్పత్రిలో చచ్చిండొచ్చురా. వేలకు వేలకు బిల్లు అయితే ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? ఏమయ్యా డాక్టరు, నీకైనా బుద్ధుండక్కర్లే? నాకు ఫోన్ చేయొచ్చురా. కండిషన్ చాలా సీరియస్ గా ఉందమ్మా. ఆవిడ కారు గుద్దేసింది. ఏకంగా రైలు గుద్దేయాల్సింది. పీడ విరగడైపోయేది. అత్తయ్య, ఏమిటి మీరు మాట్లాడేది? అవతల మనిషి చావు బ్రతుకుల్లో ఉంది. తెలంగాణ డబ్బుంది కదా అని దాని ఆసుపత్రిలో చేరుస్తావా? నీకు లేకపోయినా దానికి ఉండక్కర్లే సిగ్గు. ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా. ఎందుకే నన్ను ఇలా హింస పెడుతున్నావు? నేను చస్తున్నా, నాకు సాయం చేయొచ్చని చెప్పానా? నేను దేని కింద పడిచేస్తే నీకేమే? ఈవిడ మాట నిజం చేసావు కదే. ఈ డబ్బంతా ఎవరిది కాదు. నీకు ఆనాడే చెప్పాను, నీకు నాకు ఏ సంబంధం లేదని. నీకు దండం పెడతానే, మమ్మల్ని ఇలా గౌరవంగా బతకనివ్వవే. అమ్మా, మీరన్నది నిజమే. ఈ దౌర్భాగ్యాల కోసం మీ డబ్బు ఖర్చు పెట్టింది ఇది. నేను ఇప్పుడు స్ప్రాలో లేనమ్మా. ఉంటుంటే ఒప్పుకునేదాన్ని కాదు. మీరు ఉంచుకోనమ్మా. నా తల తాకట్టు పెట్టైనా సరే మీ డాక్టర్ ఫీజు కట్టేస్తానా? నన్ను క్షమించమ్మా. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేను చచ్చినంత ఒట్టే. ఇక్కడి నుంచి వెళ్ళు. ఆగండి, ఎవరు మీరంతా? వెళ్ళండి అవతలికి. దరిద్ర కొట్టు మేడం. తినలేదు, పొట్టు బయటికి. మా అమ్మట మామ. ఎవతే మీకు మామ? వెళ్ళండి. అమ్మ చచ్చిపోయింది. నువ్వు అక్కడికి వెళ్తే చచ్చిపోయింది బతికొస్తుందా? నువ్వేం వెళ్ళక్కర్లేదు. పిల్లాడు పడుకున్నాడు, కాస్త చూస్తుండు. అక్క కూడా పడుకుంది. నేను లేపితే లేవటల్లా. నువ్వు వచ్చి లేపవా?
నాకెంతమంది పిల్లలున్నా నువ్వే నా పెద్ద పిల్లవే. నీ కన్ను చెమరిస్తే నా గుండె చేరువైపోతుంది. నువ్వెప్పుడు కంటి తడి పెట్టకు. ఆగు, సిగ్గులేదు? మళ్ళీ ఎందుకు వచ్చావు? పో బయటికి. మా అక్క మీ అక్క ఇప్పుడు పోవడమే, నీతో తెగ తప్పులు చేసుకున్నప్పుడే చచ్చిపోయింది. పెంచుకుంటే తెగేవి కాదు రక్త సంబంధాలు. చంపుకోకు, గట్టిగా వాళ్ళని కట్టుకొని అఘోరించు. మా అక్క పోయింది, వాళ్ళకి మరో దిక్కు లేదు. అందుకని దిక్కులేని సవాళ్ళని తగలేయడానికి, దిక్కులేని వాళ్ళని పోషించడానికి ఇక్కడేం దివాణాలు లేవు. పైగా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళని మీ అక్క ఒట్టేసి వెళ్ళింది. మళ్ళీ మీరంతా ఇక్కడే తగలడ్డారు. చూడు, ఆ చచ్చిన దాని మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా ఇంట్లోకి నువ్వు రాకూడదు, అంతే. ఆ మాట అంటానికి మీరెవరు? ఇది నా ఇల్లు. ఆ మాట చెప్పాల్సి వస్తే చెప్పాల్సింది నా భర్త. చెప్తాడే, నీ మొగుడు చెప్తాడో వాడి బాబు చెప్తాడు. మర్యాదగా బయటకు వెళ్ళు. నా బిడ్డ నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఏ కేసు వేస్తావా? కేసే కాదు, అవసరమైతే నా బిడ్డ కోసం ఊరే ఇస్తాను. వేయించు. ఈ నగలన్నీ మావి, అవన్నీ అక్కడి నుంచి మరీ వెళ్ళు. ఆగు, ఇంకో గాజేది? అది ఆయన అది అమ్మ నీ అక్క సౌండ్ తగలేసావా? పోయిన దేవత మీద నిందలేయడం అమానుషం. నోర్మై, చేసిన వదపని చాలక సిగ్గులేక సమర్థించుకుంటున్నావే. ముదనష్ట పేరుకు దాపరించింది. మహాలక్ష్మి కలకల్లా ఆడుతూ ఉండేది. అప్పుడు ఇల్లు ఎంత బాగుండేది. చూడమ్మా, మనిషి అన్నాక మరణం సహజం. డాక్టర్లు పోయారు, యాక్టర్లు పోయారు, లాయర్లు పోయారు, మంత్రులు పోయారు, ప్రధానమంత్రులు పోయారు. అంచేత మీరెవరు? అదే చెప్తున్నా. ఈ స్థలం కొని వెంకటప్పయ్య గారు పోయారు. పునాదులు వేసి ఆయన కుమారుడు శేషాచలం గారు పోయారు. ఇల్లు కట్టి ఆయన కుమారుడు సీతాపతి గారు పోయారు. ఖర్చులు చేయించి సున్నాలు వేసి ఆయన కుమారుడు గున్నేశ్వరరావు గారు పోయాడు. పోలేదు, ఉన్నారు. నేనే. ఓ, ఇంటి ఓనరా? ఏం కావాలి? ఇల్లు సక్రమంగా వాడుకుంటున్నారో లేదో చూద్దామని వచ్చాను. ఊరుకోమా, అద్దె కోసం వచ్చాను. మొదట్లో బడిపంతుడికి ఇస్తే 2 నెలలు అద్దె కొట్టాడు. బ్రహ్మచారికి ఇస్తే 6 నెలలు అద్దె కొట్టాడు. ఓ నర్సుకి ఇస్తే అద్దె కొట్టి చెప్పా చేయకుండా జట్కా పడుతూ లేచిపోయింది. అలా మాట్లాడకండి. నాకు 5 రోజులు టైం ఇవ్వండి, మీ బాకీ తీర్చేస్తాను. ఏమిటమ్మా తీర్చేది? మొదటి నెలలో 200 అద్దె కట్టింది, 2వ నెలలో 100 కట్టింది, 3వ నెలలో 50 కట్టింది, 4వ నెల వచ్చి 50 నన్నే అడిగింది. ఇది ఇల్లా ధర్మసత్రవా? ముందు డబ్బు కక్కండి. కక్కారు. ఏమిటో అలా పొలం? మా ఆవిడ చేస్తే ఒప్పుకున్నాను, మా కోడలు చేస్తే ఒప్పుకున్నాను, మా కూతురు చేస్తే ఒప్పుకున్నాను. నువ్వు చేస్తే నేను చస్తే ఒప్పుకోను. ఇంతకీ ఏమిటి మీరు అనేది? ఇల్లు ఖాళీ చేయకపోతే పెట్టే బేడ, చెంబు తప్పేలా మంచాలు కొంచాలు బయట గిరవటేసేస్తాను. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ముందు నోటీస్ వస్తుంది, తర్వాత పోలీసులు వస్తారు, ఎందుకు? తర్వాత బోన్లోను, ఆ తర్వాత జైల్లోనూ ఉంటారు. అయ్య బాబోయ్, నేను లాయర్ని. లాయరా? అంటే ప్లేడరు. బిఏబిఎల్ చదివి నల్లకోటు వేసుకుని కోర్టుల్లో వాదిస్తూ ఉంటారు. వారా మీరెవరు? ఇన్నాళ్ళు మీ అక్క చెప్పనే లేదే. అయితే ఇంక ఇల్లు ఖాళీ చేయరా? 5-6 రోజుల్లో మీ బాకీ తీర్చేస్తాను. మీ దయ. ఈ విషయం మా ఆవిడ తెలిస్తే అన్నం పెట్టదు, కూతురు తెలిస్తే కాఫీ ఇవ్వదు, కోడలు తెలిస్తే కొడుతుంది. కొత్త నువ్వు కొట్టు. అయ్యో నాన్న,
లేదమ్మా ఎట్ట కొట్టాలో చూపిస్తున్నా. ఊరుకో. మీరు వెళ్ళండి. అలాగే. నాకు పోలీసులన్నా జైళ్ళన్నా కోర్టులన్నా లాయర్లన్నా విపరీతమైన భయం, బ్రహ్మాండమైన గౌరవం. వస్తానండి. బ్రీఫ్ కేసు ఇలా ఇవ్వయ్యా. చిత్తం. రండి రండి రండి, చాలా అలసిపోయినట్టున్నారు. కూర్చోండి. ఒరే బంగారం, అమ్మా. అయ్యగారు స్నానానికి నీళ్ళు తోడు. అలాగేనమ్మా. ఏమిటండి అలా చూస్తున్నారు? రాగానే శిస్తు వసూలైందా, డబ్బెంత పట్టుకొచ్చారని అడగటానికి బదులు నా ఆరోగ్యం గురించి అడుగుతున్నావంటే ప్రళయం ఏమైనా ముంచుకొస్తుందా అని. ఊరుకోండి, ఎంతైనా మీ భార్యను కదా. పోనీలే, ఆ విషయం ఇప్పటికైనా గుర్తుకొచ్చింది. సంతోషం. అమ్మా సుహాసిని, కాఫీ పడరా అమ్మా. ఆ, ఏమండి ఈ ఏడు పంటే వేశారు? చెరకు ధర బాగానే వలికిందిలే. ఆ, అమ్మాయి, పొలాలకు సంబంధించిన ఫైళ్లు ఉంటాయి, పట్టరా అమ్మా. ఆ, అన్నట్టు మర్చిపోయాను, మన చిన్న బుల్లయ్య గారు అమ్మాయి పెళ్ళైపోయిందా? ఇంకా కాలేదు. ఆ చేతుల్లో స్టాంప్ పేపర్లు ఉంటాయి, పట్టరా అమ్మా. ఇప్పుడు ఏమిటండి అవసరం, తర్వాత చూసుకుందాం. మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మాయి ఎక్కడరా? నిన్న ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదండి. దాని అక్క తావు కళ్ళొద్దానని దయ్యమని చెట్టు లేచిందండి. సావిత్రి పోయిందా? అంతా అయిపోయింది కదా. నువ్వు వెళ్ళి ఏం చేస్తావన్నందుకు బిడ్డను ఒక మూల పారేసి, నగలు తీసి ఒక మూల పారేసి, ఈ జన్మలో నీ ముఖం చూస్తే కొట్టని వెళ్ళిపోయిందండి. అబద్ధం. నా కోడలు అలాంటిది కాదు. నువ్వే ఏదో అని ఉంటావు. చెప్పు, ఎందుకు వెళ్ళిపోయి? ఎందుకు వెళ్ళిపోయి? ఆ, దాని ఒళ్ళు కొవ్వెక్కి. నోర్మోయ్, నువ్వు ఆడదానివేనా, అసలు మనిషివేనా అని. నేను వాడు లేని సమయం చూసి అమాయకురాలు ఇంట్లోంచి గెంటేస్తావా? అంత అమాయకరాలేం కాదులేండి. అవసరమైతే కోర్టుకెక్కి నాకు ఉరేస్తానని శపథం చేసి వెళ్ళింది. ఆ అమ్మాయి అంత మాట అన్నది. ఒకవేళ అందంటే నువ్వే ఎంత క్షోభ పెట్టుంటావు, కడుపు మండి అలానే ఉంటుంది. మీరేమన్నా అనుకోండి, అది ఈ గుమ్మంలో అడుగు పెట్టనని వెళ్ళింది. పెట్టదు, దాన్ని నేను రానివ్వను. నువ్వొకటే రానివ్వకపోవడానికి నేను చేతగాని వెతవని గనక ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న దుర్మార్గాలని భరించాను. నమస్కారం బాబు. నా పేరు దేవరాజు అండి, మా బావగారి పేరు పోతరాజు అండి. చాలా సంతోషం, చాలా చక్కటి పేర్లు. ఆడు పరగడుపునే కత్తుకునే ఒకడిని పొడిచి చేయండి. అంటే హత్య? దాన్ని మరీ అంత సింపుల్ గా చెప్తామంటే బాబు, పోలీసులకు ఫోన్ చేయలే? పోలీసులకా ఫోనా? లేదండి బాబు, వాళ్ళని వచ్చి పట్టుకెళ్ళి పోకలో ఎట్టిసారు. ఫోన్లే, దుష్ట శిక్షణ జరిగింది. అతనికి జైలు శిక్ష పడుతుందో? జైలు శిక్షండి బాబు, ఏకంగా ఊరికి చేస్తారంట. అయ్యో పాపం. పాపండి బాబు, మీరు ఇప్పుడు వాదించాలి, అని నిడిపించాలి. లేకపోతే నా చెల్లెలు దాని పిల్లలు అదేనండి, ఆడి పిల్లలు ఆడి పిల్లలు. అంతేగా మరి, మొగుడు ఎంత దుర్మార్గుడైనా. అది కాదండి బాబు, వాళ్ళు వచ్చి నాయకునే పడిపోతారు. ఇప్పుడు హత్య చేశాడంటున్నావు, హంతకుండా ఎలా రక్షించమంటావయ్యా? ఏడుసెట్ ఉంది. మీరు పేట చదివింది అంతకుని రచించడానికి కదండి బాబు. మీ బావగారు విలాసంగా కత్తుచ్చుకుని రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఆ ఎదురుగా వచ్చే వ్యక్తి ఆ కత్తి లాక్కుని కస 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 పొడి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాలి. అది అక్కడ నచ్చాడు నాకు. నచ్చానా మరి? నోర్మయ్. ఏంటండి బాబు? నా పేరు వాడ్రేవ్ సూర్యప్రకాశరావు, BA LLB. నేను న్యాయం కోసం, ధర్మం కోసమే పోరాడతాను. చూడు, వెళ్ళేటప్పుడు వాడికి 10 పైసలు వేసండి. కారణం బుద్ధి ఎక్కువ ఇక్కడికి వచ్చాను. ప్రకాశం, సార్ మీరు వచ్చారేమిటి సార్? కబురు చేస్తే నేనే. నీ సహాయం కోసం వచ్చాను. సార్, నేను మీకు సహాయం చేయడం ఏమిటి సార్? ఏ చేయవా? రామరామ, నేను మీ ఇంట్లో వారాలు చేసుకుని చదువుకున్నవాడిని. నా ఫీజులు కూడా మీరే కట్టేవారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్. ఇప్పుడు తీసుకునే సమయం వచ్చింది. చెప్పండి సార్, ఎంత పనైనా చేస్తాను. ఇంట్లో గొడవలైనాయి. మా శంకరం భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇక్కడే ఎక్కడో ఉంటున్నట్టు తెలిసింది. కాస్త వాకప్ చేయి. ఈ డబ్బా ఆవిడకి అన్నట్టు ఇది నా స్వార్జితం అని చెప్పు. హలో హలో, ఎవరు కావాలి? శంకరం బాబా. ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ నుంచే శంకరం బాబా. అమ్మా టంకాలు. అమ్మా, నేను ఇంట్లో కులాసాగా ఉన్నారా? కులాసానే. హాసిని, బాబు కులాసాగానే ఉన్నారు. ఏది హాసిన సరుకులు? అది ఇలా కలిసి బజార్ వెళ్ళారు. రావడానికి 1 గంట పట్టచ్చు. అయితే మళ్ళీ గంటలో ఫోన్ చేస్తాను. అలాగే దాంతో చెప్తారా? కొంప మునిగింది అల్లుడు. ఒకసారి మునిగాక ఎన్నిసార్లు మునిగినా ఒకటి. ఏమిటో చెప్పండి. ఢిల్లీ నుంచి అబ్బాయి ఫోన్ చేశాడు. బయటికి వెళ్ళమని చెప్పండి. అలాగే చెప్తాను. ఈసారి ఫోన్ చేస్తే ఫ్రెండ్తో వెళ్ళిందని చెప్పండి. ఫ్రెండ్తోనా? మగ ఫ్రెండ్తో వెళ్ళిందని చెప్పండి. ఎందుకని అంత భయపడతారు? మగ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన ఆడదాన్ని అనుమానించాల్సిన పని లేదండి. మరి సమానత్వం అంటే అదే కదండి. అందుకే కో ఎడ్యుకేషన్ కాలేజీలు అవిను. ఇలా కలిసి చదువుకోవటం వల్ల సంకుచితత్వం పోయి సమాన భావాలు ఏర్పడతాయి. నమస్కారం సార్.
ఇగో వీడే సార్, వీడే నా చెల్లెల్ని బలవంతంగా లేవ తీసుకుని. అబద్ధం సార్, మేము ఇద్దరు ఇష్టపడి. నువ్వు మరీ ఇష్టపడినట్టున్నావే, లాకెళ్ళండి రాయనే. ఎందుకు సార్? ఎందుక పెళ్ళేందుగా శోభనం జైలు చేయిద్దామని. తీసుకెళ్ళరా. సార్ మా చెల్లెల్ని తప్పులేదు సార్. షటప్. రిపోర్ట్ ఇవ్వడం వరకే మీ బాధ్యత, తర్వాత ఎవరిని ఏం చేయాలో మాకు బాగా తెలుసు. పదా సార్. లాకెళ్ళండి రాయనే. సార్ పోనీ. ఏ జీపు కింద పడితే సరదాగా ఉందా ఆడలే? ఏమిటి జులుం? ఇది జులుం కాదు, డ్యూటీ. ఏది డ్యూటీ? అమాయకుని కాళ్ళు చేతులు వెచ్చేసి గొడ్డలా తీసుకెళ్దామా? ఇంతకీ నువ్వేమవుతావే? మైండ్ యూర్ టంగ్ మిస్టర్ ఇన్స్పెక్టర్. ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ఎ లాయర్. అయితే ఏంటంట? చెప్తాను. అసలు ఏం జరిగింది? మేము ఇద్దరు ఇష్టపడి గుళ్ళో పెళ్లి చేసుకున్నామమ్మా. పోలీసులు పెళ్లి చెల్లదని. అబద్ధాలు రాసుకెళ్ళి దాన్ని లేవరిస్తురా. అబ్బా, ఇన్స్పెక్టర్ మీరు అకారణంగా కొడుతున్నారు. లేకపోతే ముద్దెట్టుకోమంటా వెళ్ళి. అమ్మా, మీ వయసు ఎంత అంటుందండి? చూసారా, అమ్మాయి మేజర్. మేజర్ అయితే లేచిపోతా. అసలు మీ దగ్గర వారెంట్ ఉందా? స్టేషన్ లో చూపిస్తాం. ఇంకా నయం, పోస్ట్ లో పంపిస్తానలేదు. చూపించాం. ఏంటంట? చూడండి, మా మామగారు జడ్జ్, ఆహా. నా హస్బెండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ. నేను లాయర్. అయితే? మీరు ఇలా తల తిక్కగా సమాధానాలు చెప్తే మీ మీద రిపోర్ట్ అసలు చేయాలి. నిన్ను సాధ్యురాలు ఘటమ్మా. రాత్రి ఎస్ఐని గడగడలు ఆడించేసి కొత్త దంపతులను ఏకం చేసేసావుగా. నా ఇంట్లో ఉంటున్నమ్మాయి ఇది, నా ఇంట్లో అద్దెకుంటున్నమ్మాయి. ఇది బాగానే ఉంటుంది. ఈ కలజోడు అద్దెంటే గుర్తొచ్చింది. ఇద్దుగానేమో గాబరే ఉంది. మా ఆవిడతో కూడా చెప్పేశా, బంగారం లాంటి అమ్మాయి, మెళ్ళో బంగారాన్ని అమ్మేసైనా సరే. అదే అక్కడ దుమ్ము ఉంటుంది చూడమ్మా, దుమ్ము దుమ్ము, అది 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 అద్దె 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 గురించి నువ్వేం పొరపాటు చేసుకోకమ్మా. ఇద్దుగానే అమ్మా. సుహాసిని, ఈ కలజోడు బాగున్నట్టుంది, నేను ఉంచేసుకుంటాను, ఏమనుకోకదమ్మా సుహాసిని. కర్మ కర్మ చంపుతున్నారు కదండి. అసలు ఈ అద్దె విషయం ఎవడు కనిపెట్టాడు గానీ చాలా గొప్పవాడు మా నాలాగా. ఒక ఇల్లే కాదు, శ్మశానంలో సమాధులు కూడా అద్దెకిచ్చేస్తారు కనుక నా అద్దె. అబ్బా, మీరా? సుహాసిని గారంటే మీరేనా? నిన్న సూపర్ బజార్ దగ్గర కనిపించారు. ఈ విషయం మీరు నాతో చెప్పలేదే. నా అద్దె గురించేనా చదవాలని అనుకుని ఉంటున్నాయా? వెళ్ళి కాస్త మంచిలు పట్టరా బాబు. మీ మావగారు, నా గురువు గారు నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు మీ గురించి అన్ని విషయాలు చెప్పారు. నా పేరు వాడ్రేవ్ సూర్యప్రకాశ్రావు. అందరూ నన్ను చెకింగ్ ప్లే అంటారు. అంటే చెట్టు కింద ప్లేయర్ అన్నమాట. కూర్చోండి. మీరు ఎలా ఉన్నారో అడిగి రమ్మన్నారు. నేను బానే ఉన్నాను. బాబు మామగారు ఎలా ఉన్నారు? ఆయన ఏమైనా ఉత్తరం రాశారా? అన్నట్టు ఈ 1000 రూపాయలు మీకు ఇచ్చిరమ్మన్నారు. వద్దండి, డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆయన ఆశీస్సులు చాలు. మామగారిని ఏమీ అనుకోద్దని చెప్పండి. ఇది ఆయన కష్టార్జితం అని చెప్పమన్నారు. బాంధవ్యాలను డబ్బుతో ముడియడం నాకు ఇష్టం లేదండి. ఆయన మాట కాదనకుండా ఈ బిస్కెట్లు తీసుకుంటా. అది కూడా తీసుకోమా, అద్దెకైనా పనికొస్తుంది. అమ్మా, మొత్తానికి మావగారికి తగిన కోళ్ళు అనిపించుకున్నారు. మీ మీద నాకు గౌరవం పెరిగిపోతుంది. నాకు విపరీతంగా పెరిగిపోతుందయ్యా. మీ అద్దె రేపిస్తాను, మీరు వెళ్ళండి. చచ్చా, అద్దె గురించి కాదమ్మా, రోజు వచ్చి చూసి పోతూ ఉండడం గున్నేశ్వరరావు గారి నా బాధ్యత కదా. ఎవరండి ఇతను? ఇంటి ఓనర్. ఏమండి, నాకు హెల్ప్ చేస్తారా? ఏమిటి? ఏం లేదు, ఒక అద్దెలు కావాలండి. అద్దిల్లా? సత్యం. అసలు యములాళ్ళు ఇంటి ఓనర్లుగా పుడతారేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని కాదు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు పెళ్ళయిందా కాలేదా? పెళ్ళైతే ఎంతమంది పిల్లలు, నేను కాదు. పెళ్లి కాకపోతే ఎంతమంది పిల్లలు? మీరు అన్నం తింటారా గడ్డి తింటారా? ఏమిటండి వెధవలు వెధవ క్వశ్చన్లు? మిమ్మల్ని కాదు. రాత్రిపూట తొందరగా ఇంటికి రావాలి, గేటు మెల్లిగా వేయాలి, అయ్యా, నీకు దండం లైట్ పెడతాను. మెల్లిగా ఆఫ్ చేయాలి, మేకు మెల్లిగా ఎవరు కొడతా అండి వీళ్ళ మొహాల మంట. మిమ్మల్ని కాదు. వీటన్నిటికీ తోడు 6 నెలలు అడ్వాన్స్ వేరే. మీకేం అభ్యంతరం లేకపోతే నాది లంకంత కొంప, నేను ఒక్కడే. మీకు మంచి అద్దెలు దొరికేదాకా మీరు అక్కడే ఉండొచ్చు. ఇది మాత్రం మిమ్మల్ని కాదు. శృతి పెంచేలా ఉన్నాడు. పద. సరే, నేను మళ్ళీ కొట్టనా? గట్టిగా కొట్టండి బాబు. చల్, చల్, చల్. ఇక్కడే ఆ బాబు. నేను ఆపుతా. దూకనా? కాళ్ళు ఇరుగుతాయి, దిగండి. బాత్రూమ్ అక్కడే. లోపల నేను వంట ప్రారంభిస్తాను. మీకు వంట కూడా వచ్చా? అయ్య బాబోయ్, అలా అడిగారు ఏంటండి? వంట చేస్తే మగాడే చేయాలి. నలభీమ పాకం అన్నారు గాని సీతా సావిత్రి పాకం అన్నారా? ఎలాగూ ప్రాక్టీస్ లేదు కదా అని వంట ప్రాక్టీస్ డెవలప్ చేశారు. మీకు వంట రాదని కాదండి, అనవసరంగా మీకెందుకు శ్రమ అని.
శ్రమే ఉందండి ఇందులో. ఇది నా అదృష్టం. మీ మామగారు అదే మా గురువు గారు. నేను లా చదువుకునే రోజుల్లో నాకు ఫీజులు కట్టేవారు, నాకు పుస్తకాలు ఎరివిచ్చేవారు. ఈ విధంగానైనా ఆ కుటుంబానికి సహాయం చేయడం నాకు తృప్తి. మీరందరూ స్నానాలు చేసి రెడీగా ఉండండి. ఈ లోపల జీలకర్ర, అల్లం, ఉల్లిపాయలు వేసి పెసరట్లు వేస్తాను. అందులో పచ్చిమిరకాయలు బాగా దట్టిస్తాను. తింటారేంటి? అయ్యో, కంటగా వేసుకోండి. అంత సుకుమారులు అయితే ఎలాగండి? అదేమిటండి, పచ్చిమిరకాయ పేరు చెప్తే నోట్లో నీళ్లు ఊరాలి గాని కంట్లో నీళ్లు తిరిగి ఏమిటి? ఆయనకి అసలు కారం పడదు. అలాగా? నాకు అసలు కారం లేదే ముద్ద దిగదు. గుంటూరు వాడిని కదండి, అందుకే సంవత్సరానికి సరిపడా ఆవకాయ, మాగాయి, గోంగూర, పండుమిరకాయ అన్ని నేనే స్వయంగా పెట్టుకుంటాను. మీకు కాబోయే ఆవిడ చాలా అదృష్టవంతురాలండి. అంటే పెళ్ళయిన తర్వాత కూడా నేనే వంట చేసి గంజి వార్చి కొంగుచ్చుకుని తిరగమంటారా? ఏమన్నా పరువు నష్టం రావాల్సి వస్తుంది. నేనా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని? అంటే పీపీని పట్టుకుని వంట చేయమన్నందుకు నిన్ను ప్రతిదోషం నేర కింద అరెస్ట్ చేసి. ఏమిటండి ఎప్పుడు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తుంటారు? మీ మనసు ఎక్కడ లేదా? ఢిల్లీకి వెళ్ళింది. ఓహో, ఓ ఉత్తరముక్క రాసి పడేయకూడదు. నీకేం లేవమ్మా. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, మాకేమైనా ఉత్తరం వచ్చిందా? వచ్చిందండి. ఏం లేవమ్మా. ఏంటి పోస్ట్ మ్యాన్ వాళ్ళు ఇంకా రాలేదు? అలా వెళ్ళిపోతారేంటండి? మీకే ఉత్తరం రాస్తాడే. మరే పెళ్లి పాలకి మొత్తం ఏంట్రా? ఇది ఎక్కడికి రాగరా బాబు? ఎప్పుడు తగలండి? వద్దు అలా కూర్చున్నావు. అదెళ్ళు అదెళ్ళు. ఎర్రడబ్బాలో మేము వేసేస్తాం పిల్లి. అలాగే విను, నువ్వు కూడా విడవే. ఇదిగో పోతా పీచు ఇక్కడే ఉంది. మరే ఇది పెట్టెలో వేస్తే ఎగురుకుంటూ ఊరెళ్ళిపోతుంది అన్నమాట. అదిగో వెళ్ళిపోయింది. హలో సార్. హలో, ఎనీ మెసేజ్? నో సార్. అంటే ఈ రోజు కూడా ఫోన్ రాలేదు. థ్యాంక్ యూ. హలో, book a call to Hyderabad 62836. Okay, thank you. హలో
ఎవరు మాట్లాడేది? లీలా? ఆ, ఇంట్లో అంతా బాగున్నారా? ఆ, ఏది వదిలి పిలు. వదిలింటో లేదన్నయ్య, ప్రకాశం తోటి. ప్రకాశమా? ప్రకాశం ఎవరే? వదిన బాయ్ ఫ్రెండ్ లాయర్ ప్రకాశం అట. లాయర్ ప్రకాశమా? సరే, నేను మరో గంటలో ఫోన్ చేస్తాను. తన ఇంటికి వచ్చాక ఫోన్ దగ్గర ఉండమని చెప్పు. అలాగే అన్నయ్య, మీరు చెప్పమన్నట్టే చెప్పేశాను. ఎవరు మాట్లాడేది? నమస్కారం సార్, నేను గుమస్తానండి. అమ్మగారు ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి, ఫోన్ మాత్రం చేశారండి. నేను ఫోన్ చేసినట్టు చెప్పలేదా? పెద్దమ్మ గారు ఇచ్చారండి, ప్రకాశం గారితో చాలా ముఖ్యమైన పని ఉందని చెప్పారండి. హలో, ఎవరండి? నమస్కారం బాబు, నేను బంగారాన్ని. అమ్మగారా అండి? చిన్నమ్మగారా అండి? ఇందాకే ఇంటికి వచ్చి ఇప్పుడే బయటికి వెళ్ళారండి. 2 సార్లు మీరు ఫోన్ కూడా చేశారని చెప్పామండి. అయినా ప్రకాశం గారితో కలిస్తే ప్రపంచాన్ని మర్చిపోతారు కదండి. డబ్బు దాచుకోలేకపోయినా బుద్ధి మంచిది కదా అని మా అక్క కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే బల్ల కట్టోడితో లేచిపోయిందండి వెనకడికి. ఇలాంటి విషయాల్లో మగోళ్ళని ఏమనకూడదండి. ఎందుకనే చెప్పొచ్చేది ఏంటంటే, ప్రకాశం గారికి మన చిన్నమ్మ గారికి చాలా శుభ్రమైన కలెక్షన్ ఉంది కదండి. ఆ ప్రకాశం గారు ఇంటికి వచ్చారంటే చాలు, అదేంటో కానీ ఈరోజు తెగ ఆనందం వచ్చేస్తుందండి. వాళ్ళు నవ్వుకుంటా భుజం భుజం రాసుకుంటే వెళ్తా ఉంటే నాకు మా చెడ్డ చిరాకు వచ్చేస్తుందండి. మరి ఈ ప్రపంచంలో శత్రువులు నమ్మొచ్చు కానీ ఆడదని నమ్మకూడదండి. ఈ లోకంలో ఏ మగోడు పాడైపోయాడన్నా అందుకు కారణం ఆడదేనండి బాబు, ఆడదే. మీరు చాలా తప్పు చేసేసారండి. మీలాంటి దేవుడికి ఆవిడ అలా అన్యాయం చేస్తా ఉంటే ఇక్కడ మాకు ఎవరికి అన్నాలు సహించడం లేదండి. అంతా బెంగెట్టుకుని బల్లుల్లో అయిపోయామండి. ఆలోచించుకోండి బాబు, బాగా ఆలోచించుకోండి. మాణిక్యమా, మాణిక్యమా, ఎంత అన్యాయం జరిగిపోయింది మాణిక్యమా. చూసారా తల్లి, నా మాణిక్యం నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అమ్మా, నన్ను దిక్కుని నన్ను చేసి వెళ్ళిపోయింది తల్లి. మాణిక్యమా, మాణిక్యమా. ఏమంటయా? చూసారా బాబు, ఎంత అన్యాయం జరిగిపోయిందో. దానికి నేనేం తక్కువ చేశాను బాబు. మాణిక్యమా, 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 మాణిక్యమా. ఆగమయ్య ఆగు, ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి మామూలుగానే నిద్రపోయాం బాబు, మధ్యలో దానికి పుట్టిందో. వీళ్ళు అదే మూడు పెళ్ళాలు ఎప్పుడైనా కొట్టుకునేవారా? అదండి, ఏనాడు లేదండి బాబు, ఏనాడు లేదు. మేం పచ్చగా కాపురం చేసుకోవడం చూసి వీధిలో 10 మంది కళ్ళలో నిప్పులు పోస్తున్నారు బాబు. మాణిక్యమా, ఏం చేస్తాం మరి? ఏడిస్తే పోయిన వాడు వస్తారా ఏమిటి? ఎస్ఐ గారు, అసలు ఏం జరిగింది? పాపం ఇతను భార్య హ్యాంగ్ చేసుకుంది. ఆ, దూలానికి ఊరేసుకుందండి. ఇంతకీ మీరెవరు? అడ్వకేట్స్ అండి, ఊరికే అకాడమిక్ ఇంట్రెస్ట్. ప్రకాశం, అదిగో తాడు వేలాడుతాం చూసావా? ఊరేసుకుందాం అంటే అందట్లేదు. అవును, తాడు 2 అడుగులు కూడా లేదు. ఊరేసుకుని స్టూల్ తన్నేస్తే బాడీ ఈ హైట్ లో వేలాడాలి కదండి ఎస్ఐ గారు. ఓ నాయన, పెళ్ళాన్ని తెచ్చి నేను ఏడుతుంటే మధ్యలో ఈ సేవ పరీక్షలేంటి బాబు. ఈ హైట్ స్టూల్ అయితే గానీ అందుకోవడానికి వీలు కాదు. కానీ చుట్టుపక్కల ఎక్కడ అట్లాంటిది ఏది కనిపించడం లేదే. అంటే ఇది ఆత్మహత్య కాదంటారా? నెవర్, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎవరో పేక పెసికి చంపి తాడుతో కట్టి ఊరేసుకున్నట్టు ఏర్పాటు చేశారు. ఇడియట్! చెప్పరా, చెప్పు. ఈ హత్య నువ్వేలా చేశావు? చెప్పు. లేదు బాబు, నీ మీద చెప్పకపోతే కాళ్ళు చేతులు విరిచేస్తాను. చెప్పకపోతే ఉరి శిక్ష. అమ్మా. రాస్కెల్, పెళ్ళాన్ని ఉరేసి యాక్షన్ చేస్తావా? యాక్షన్! థ్యాంక్ యూ సో మచ్. పోతా. ఇట్స్ ఓకే. Thank you. మనం అనుకున్నట్టుగానే ఈడే డెమో. నమస్కారం అండి, నేను తుపాకీ పత్రిక రిపోర్టర్ని. చూసావాళ్ళుడు సిగ్గు ఎగ్గు లేకుండా పరాయి మగాడి పక్కన నిలబడి ఫోటో తీసుకుంది. చాలా మంచి పని చేసింది అత్తాజీ. మనం కష్టపడి విడదీసే శ్రమ తప్పింది. దీన్ని కత్తిరించి ఢిల్లీకి పోస్ట్ చేస్తే ముందా పంచైన ఆయన వీడ విరగడైపోతుంది. మీరు చాలా స్లో అత్తాజీ. నేను మొన్నే కత్తిరించి పంపించాను. ఈ పాటకి మీ అబ్బాయి గారు చూసి ఆనందించి తనే బయలుదేరుంటారు. అదిగో సత్యం. హలో, నేను శంకరాన్ని మాట్లాడుతున్నాను. హాయ్ సి. ఎవరు కావాలి? ఒక్కసారి నా వైఫ్ని పిలవండి. మీ వైఫా?
1 minute. చీర కట్టుకుంటున్నట్టున్నారు, అర్జెంటా? ఎస్, చాలా బిజీగా ఉన్నట్టున్నారు. వై డోంట్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ ప్లీజ్? ఇంతకీ నువ్వెవడివి? మీ ఆవిడ ఫ్రెండ్ని, ప్రకాశాన్ని. అదే వాడ్రేవ్ సూర్యప్రకాశాన్ని. అదే అదే అదేం లేదు సార్, ఊరికే నువ్వు వాడు కలిసి నా కొడుకుని కోడల్ని విడదీయాలని చూస్తున్నాను. ఐ సీ యువర్ హ్యాండ్. నీ అంత చూస్తాను. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? నేనే శంకర్ అన్నా. శంకరం, చెప్పు. నువ్వేనా మాట్లాడేది? అవునన్నా, నేను చెప్పేది చెప్పు. జాగ్రత్తగా వినరా. ఏమిటి? మన సుహాసిని వింటున్నావా? మన హలో హలో, హలో హలో నానా. ఏం భయ్యా, ఎంతవరకు వచ్చింది? క్లైమాక్స్కి వచ్చిందిరా. అన్నట్టు మన రావు గారు మన వ్యవహారాన్ని ఢిల్లీలో కొడుకున్న చేయాలని తెగ తాపత్రయపడుతున్నారు. అమ్మో, అతనికి తెలిస్తే యాంటీ క్లైమాక్స్ అవుతుంది. అందుకే కదరా నీకు ఫోన్ చేసింది. రావు గారిని ఫాలో అవ్వు. సాధ్యమైనంత వరకు ఫోన్ చేయకుండా చూడు. ఫోన్ చేసే లోపల మాట అన్నా పడిపోవాలి, లేదా మనిషి అన్నా పడిపోవాలి. మధ్య చచ్చ, మధ్యలో అవుతుందిరా, యాక్సిడెంట్. ఏమండి, అన్నట్టు కోర్టు పని మీద మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీకా? అవునండి, మీ వారి అడ్రస్ ఇవ్వండి, వెంటనే వెళ్ళి కలుస్తాను. నాకు కూడా ఆయన ఒకసారి చూడాలని ఉంది. వద్దులేండి, ఇక్కడ పిల్లలు నాన్నగారు ఒంటరిగా ఇబ్బంది పడతారు. భలేవారే. రండి బాబు, ఏపీ ఎక్స్ప్రెస్ లో నేను ఒక్కడిని 24 గంటల జర్నీ చేయాలంటే బోర్ కొట్టి చేస్తాను. మీరు కూడా వచ్చారనుకోండి, మీ వారిని మీరు చూసినట్టు ఉంటుంది, కోర్టు వ్యవహారాల్లో నాకున్న అనుమానాలు తీర్చినట్టు ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు నాకు జూనియర్ అనుకోండి. మరి ఇక్కడ పిల్లలు? పక్కింటి దొడ్డమ్మ గారికి పిల్లలంటే మహాప్రేమ, ఆవిడ చూసుకుంటుంది. ఏం పర్వాలేదు, మీరు బయలుదేరండి. నేను వస్తున్నట్టు ఆయనకు ఒక ఉత్తరం రాస్తే? ఉత్తరమా? మీరు రాసిన ఉత్తరం ఆయనకి చేరేసరికి మనం వెళ్ళటం రావడం కూడా జరుగుతుంది. నా మాట విని బయలుదేరండి. గుమస్తా గారు, సార్, వెంటనే హాసన్ దగ్గరికి వెళ్ళి నేను వచ్చానని చెప్పండి. అలాగే. ఊరు వెళ్ళారటండి. 4 రోజుల దాకా తిరిగి రారట. ప్రకాశం గారితో కలిసి వెళ్ళారట. Excuse me, what is the room number of Mr. Shankar from Hyderabad? జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. Thank you. He has vacated. ఖాళీ చేసేసారట.
అబ్బా, ఇంత కష్టపడి వస్తే ఇలా చేశారు మీ వారు. ఇంటికి వెళ్ళిపోయి ఉంటారా? డోంట్ వరీ, 2 రోజుల్లో మనం వెళ్ళిపోతాంగా. ఫ్లైట్ లో వెళ్ళుంటారు, ఈ పాటికి ఇంటికి చేరే ఉంటారండి. సారీ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్టు. ఇట్స్ ఆల్ రైట్. ఆడది ఒక్కపోతే రహస్యాలని విప్పి చెప్పదు, పోటుకొకటి చొప్పుని చెప్తుంది. అంటే నాకు తెలియని రహస్యాలు నీలో చాలా ఉన్నాయన్నమాట. ఆడది ఒక్కపోతే రహస్యాలని విప్పి చెప్పదు. ఆడది ఒక్కపోతే రహస్యాలని అర్జెంటుగా వెళ్ళి ఆమె చూడాలి. వెళుతురు గాని 24 గంటలు రైలు ప్రయాణం చేసి వచ్చాం కదా, ఒళ్ళంతా హోనం అయిపోయింది. స్నానం చేసి మీరెప్పుడు వచ్చారు? ఊళ్ళోక ఈ ఇంటిగా? మీకోసం ఢిల్లీ వెళ్ళొస్తున్నా. అవునండి, మేము అలా వెళ్ళాం, మీరు ఇలా వచ్చారు. బై ద వే, నా పేరు వాడ్రవ్ సూర్యప్రకాశరావు. ముద్దుగా అందరూ నన్ను చెకింగ్ ప్లే అంటారు. మీరు నాకు బాగా తెలుసు. మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. బాగున్నారా? ఇంటికి వెళ్దామా? ఇంటికా? ఈ పరిస్థితుల్లోనా? పరిస్థితికి ఏమొచ్చింది? వివరంగా ఉత్తరాలు రాశాను, అందలేదా? నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, అవి అందలేదుగా? అప్పుడు నేను ఇంట్లో లేనండి, తెలిసింది. బయటకు వచ్చేసాను. అది తెలిసింది. ఎందుకు వచ్చేసానో కూడా తెలిసి ఉంటుంది. మా అక్క చచ్చిపోతే వెళ్ళి చూడ్డానికి కూడా వీల్లేదండి మీ అమ్మగారు. వెళ్ళిన దాన్ని తిరిగి ఎందుకు రాలేదు? వచ్చాను, కానీ రానివ్వలేదు. దాంతో నీ ఆత్మాభిమానం దెబ్బతిని నీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయా, అంతేగా? మరేం చేయమంటారండి? ఉన్న ఒక్క ఆసరా కూడా పోగొట్టుకుని అలమటిస్తున్న వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాకు లేదా? ఏ, నేను లేనా? ఉన్నారు. ఆ ధైర్యంతోనే నేను ఈ పని చేశాను. పసిబిడ్డను వదిలి వెళ్ళిపోయింది కూడా ఆ ధైర్యంతోనేనా? నేను వదిలేసి రాలేదండి, మీ అమ్మగారి తీసుకురానివ్వలేదు. ఎంతసేపు మామ రానివ్వలేదు అనడమే తప్ప పసిబిడ్డ ఏమైపోయినా నీకు అక్కర్లేదా? నువ్వు తల్లివి. అవును, తల్లిని. అందుకే ఇంట్లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి బాబుని తలుచుకుంటూ కుమిలిపోయిన క్షణం అంటూ లేదు. ఆ బాధను తట్టుకోలేక మిమ్మల్ని కావలించుకుని గట్టిగా ఏడవాలని ఎంత పరితపించాను. కన్నీళ్ళు తెలుసుకోసం నేనెంత అలమటించాను నాకు తెలుసు. కానీ రుజువులు సాక్ష్యాలు తెమ్మంటే నేను తేలనండి. రుజువులు సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. పేగు తెంచుకు పుట్టిన పసిబిడ్డను గాలికి వదిలేసి సంపాదనలో పడ్డావని. నేను సంపాదిస్తుంది నా కోసం కాదండి, తల్లి లేని పిల్లల కోసం, మతి లేని మా నాన్న కోసం. ఎంతసేపు మీ నాన్న మీ వాళ్ళు అంటావే తప్ప కన్నబిడ్డ గురించి పట్టించుకోవే. మన బాబుని పట్టించుకోవడానికి నాన్నమ్మ తాతయ్య అయినా ఉన్నారు, కానీ వీళ్ళకి ఎవరున్నారు? చెప్పండి. ఏమండి, కన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే హక్కు మగాడికి గాని ఆడదానికి లేదా? హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు బాధ్యతల్ని మర్చిపోకూడదు. అయినా మాట పట్టింపు కోసం మాతృత్వాన్ని మర్చిపోయిన మనిషివి నువ్వు. మీరింత సంకుచితంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. అవును, నాది సంకుచితత్వం, మీన్ మెంటాలిటీ గలవాణ్ణి. నేను నా వాళ్ళు నిన్ను రాసి రంపాన పెట్టే రాక్షసులు. కానీ నువ్వు మాత్రం దేవతవి, మానవతావాదివి, కరుణామూర్తివి. అక్క పిల్లల కోసం కట్టుకున్న మొగుణ్ణి కన్న బిడ్డను వదిలేసుకోగలిగిన త్యాగమూర్తివి. సార్, మీరు అనవసరంగా తొందరపడుతున్నారేమో. Yes, నేను తొందరపడుతున్నాను. అయినా ఆవిడ గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. అన్నట్టు ఇందాకటి నుంచి అనాథలు అంటున్నావే, ఇప్పుడు మేము అనాథలమే. నా బిడ్డకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, మొన్ననే పోయాడు. నోరు విప్పితే ఒట్టు. మరే న్యాయదేవత కూడా ఆడదేగా? సరదా కన్నాలండి. అవును, పార్టీ లేదా? ఏం కావాలి చెప్పండి. నాకేం కావాలండి బాబు,
అరకప్పు కాఫీ, అరతలం మిక్సరు. అయితే పదండి. పదండి. యువర్ ఆనర్, ఐపీసీ 102 సెక్షన్ అనుబంధం ఎడబాటు ప్రకారం భార్యాభర్తల బంధం కలువు పువ్వు చందమామ సంబంధం లాంటిది. ముద్దాయి చందమామ కనిపించకపోవడం కానీ కలువు పువ్వు అలగటం కానీ నేరం కాదు. కానీ యువర్ ఆనర్, నిజమండి, మీ ఇద్దరి మధ్య కలతలు ఎండ తగిలిన మంచు తెరల్లా కరిగిపోవాలి. మీ ఇద్దరు కలిసిపోవాలండి. అందుకు నేను ఏం చేయాలన్నా సరే చేస్తాను. నిజం, ప్లీజ్. మీ ఎడబాటు నాకు భరించలేని బాధగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బంగారం ఎక్కడ తెచ్చావురా? ఏంటమ్మగారు? అబ్బా, వీడికి అసలు సంపాదించు, నా ప్రాణాలు తీసేస్తున్నాడు. పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లోను, నాన్నగారిని సేవాశ్రమంలోను చేర్పించాను. ఆ సేవాశ్రమం ఎంత బాగుందో తెలుసా? సిస్టర్ ప్యాట్రన్ అని చెప్పి నిజంగా దేవత. ఒక్కోసారి నాకు తిక్క పుట్టినప్పుడు నేను కూడా పోయి అందులో చేరిపోదాం అనిపిస్తుంటుంది. నీకే మైరోగం తిడుతూ ఉంటుంది. అయితే ఇంకా నేను ఒక్కదాన్ని అన్నమాట, ఒంటరిగా ఇలా. నీకేమండి, భర్త ఉన్నాడు, పిల్లాడున్నాడు, ఇల్లుంది. ఒంటరితనం ఎంత భయంకరమైందో మీకు తెలియదు. చిన్నప్పుడు తల్లి తండ్రి పోయాక నేను అనుభవించాను. ప్లాట్ఫారాల మీద బతికాను, వారాలు చేసుకుని చదువుకున్నాను. ఇన్నేళ్లు ఒంటరితనమే అనుభవిస్తూ వచ్చాను. సాయంత్రం ఇంటికి వచ్చాక ఎంత సైలెంట్గా ఉంటుందో తెలుసా? పాత బీరువాలు, పాత వాసన కొట్టే ఫైల్స్. దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా ఒక్కనే. జస్ట్ ఎలోన్, జస్ట్ ఎలోన్. వద్దు, ఆ నరకం మీకొద్దు. వెళ్ళండి, వెళ్ళి హాయిగా కాపురం చేసుకోండి. కానీ వాళ్ళు ఎన్ని దుర్భాషలాడి ఇంట్లోంచి గెంటేశారో తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. ఆఖరికి ప్రాణానికి ప్రాణమైన ఆయన కూడా నన్నే నిందించారు. చూడండి, నేను మీకు చెప్పేంతటి వాడిని కాను. ఇవన్నీ కామన్ థింగ్స్, అంటే స్వీట్ నథింగ్స్. అప్పుడప్పుడు ఇలాంటి గ్యాప్స్ ఆత్మీయతను మరింత పెంచుతాయి. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంటికెళ్ళి పిల్లాన్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోదామని. వద్దండి ప్లీజ్. పైగా ఆ రోజు మీ ఆయన మిమ్మల్ని రమ్మనే బతిమాలారు. అఫ్ కోర్స్ మీ బాధ్యతలు మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేశాయి. ఇప్పుడు మీకు ఏ బాధ్యతలు లేవుగా. కోపంలో ఆయన ఓ మాట అన్నా ఈ పాటికి రియలైజ్ అయ్యే ఉంటారు. పైగా మీరు వెళ్ళకపోతే అందరికంటే బాధపడేది అన్యం పుణ్యం ఎరుగని ఆ పసివాడు. అవును, నిజమే. ఎవరూ నా జీవితాన్ని శాసించడం ఏమిటి? నా భర్త, నా ఇల్లు, నా పిల్లలు, వాళ్ళ మీద నాకు హక్కు ఉంది. దట్స్ ద రైట్ స్పిరిట్. కమ్ ఆన్. నేను చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండగా ఆత్మీయుల్లా సలహా ఇచ్చాం. ఉన్న అక్క పోయింది. ప్రకాశం, నేను చూస్తే నాకు తోబుట్టు దొరికాడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతసేపు నేను ఒంటరితనం గురించి మాట్లాడాను కదా. నో, నేను ఒంటరివాణ్ణి కాదు. నాకు తోబుట్టు ఉంది, బావున్నాడు, అల్లుడున్నాడు. నేను ఒంటరివాణ్ణి కాదు. కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి కదా. చా, రామా వెళ్దాం. దా, కమాన్. ఊరుకోయా బాబు, నీ వల్ల రాత్రులు రోజు నిద్ర లేకుండా అయిపోతున్నాను. ఇదిగో మళ్ళీ ఏడ్చావంటే చంపేస్తాను. ఊరుకోబట్టే.
ఓటానికి అత్తయ్యా రే అమ్మా రా బాబు మొగుడు పిల్లాడు అన్న స్పృహ ఉంటే నువ్వు గడప దాటి వెళ్లేదాన్ని కాదు. నీకు కావలసింది నీ అక్క, నీ తండ్రి, ఆ దిక్కుమాల పిల్లలును. ఏ ఉన్నట్టుండి ప్రేమాభిమానాలు పొంగుకొచ్చాయా? నెల నుంచి నీ పిల్లాడు పాల కోసం గుక్కట్టి ఏడుస్తూనే ఉన్నాడు. అది పట్టించుకున్నావా? నిన్ను కట్టుకున్న నేరానికి మనశాంతి లేక మేడ మీద పడి ఏడుస్తున్నాడు నా కొడుకు. అది పట్టించుకున్నావా? నిన్ను వాడిని చూసి ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలేశారు ఆయన. ఆయన శవాన్ని చూడ్డానికి కూడా నీకు తీరిక లేకపోయింది. నిజంగా నాకు ఆ విషయం తెలియదు అత్తయ్య. నోర్మై, అవునులే, రంకుమొగుడితో ఊరేగేదానివి. నీకెలా తెలుస్తుంది? ఆఖరికి నా పసుపు కుంకుమలు కూడా మింగేశావు. ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడలేదా? వెళ్ళు, తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్ళమంటుంటే వెళ్తావా? అన్నీ అవే సర్దుకుంటాయి. పద. పదమ్మా, పద. దండాలు బాబు దండాలు. ఎవరిని? ఎవరినే ఆ? చూపెగేసేవారు కదా. ఆ, నేను పార్టీలండి. ఆహా. రండి చెట్టు కింద కూర్చొని మొంతో మాట్లాడుకుందాం. నేను మందులు మాకు తాగనయ్యా. నేను తాగుతాను, మీరు చూస్తా ఉండండి. ఆ? అదేంటయ్యా బాబు, సోడా తాగినట్టు తాగేశావు? ఇదిగో, నీకు త్వరలోనే గుండె ఆగిపోతుంది. పోతే పండితులు ఎదగుండ్లు ఫుల్ బాటిల్ తాగేసి మర్డర్ చేసిన ఎదవని. ఇది నాలుగు కూడా తడపలేదు. ఇంతకీ నాతో పనేంటి? చాలా పని ఉందయ్యా బాబు. ఒరిజినల్ గా నేను రౌడీ ఎదవను అనుకో. ఇప్పుడు పెద్ద మనుషులా మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఉంటుందే ఆ పిల్ల, దానికి మా ఊరేలే. కాస్త మర్యాదగా మాట్లాడు. ఏదో చనువు కొద్ది అలా మాట్లాడాను. మాకు చాలా వ్యవహారాలు జరిగినాయిలే. ఆ స్టోరీలో నేను హీరోని. ఆ తర్వాత దాన్ని పీర్ర పెళ్ళాటం, ఇదాన్ని వదిలేయటం, తర్వాత నువ్వు చేపట్టడం, ఇదాన్ని నాకు వదిలి. నన్ను దవడ మీద కొడతావట్రా? రే కుర్ర పీడర్ నా కొడక, నీ గుండెల్లో కొడతాను, కాసుకో. హలో ఫ్రెండ్, తోట వాళ్ళని అడిగి పండు కోసుకుంటానంటే ఇస్తాడా? ఒకవేళ ఇచ్చినా అదంత రుచిగా ఉంటుందా? దొంగతనంగా కోసుకోవాలి, కొరుక్కు తినాలి. ఓకే, కమాన్ కరెక్ట్. నువ్వెవడవయ్యా? వాళ్ళకి శత్రువుని, నీకు మిత్రుణ్ణి. చేర్స్ ఫర్ ద హెల్త్ ఆఫ్ గవర్రాజు. అంటే గవర్రాజు ఆరోగ్యం కోసం. నా ఆరోగ్యానికి ఏదయ్యా బాబు, ఉక్కు ముక్కలాగా ఉంటేనే. పోనీ ఆరోగ్యం కోసం కాదనుకో, ఆనందం కోసం. అలా అన్నా బాగుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను దానికోసం. ఛ! ఎప్పుడు ఏదో ఒక అడ్డు. సబర్ కా ఫల్ మీఠా హోతా హై అంటే ఉర్దూలో సామెతలే. అంటే వేచిన కొద్దీ పండు తీయదనం పెరుగుతుంది అని. అది సరే, మధ్యలో చెట్టు కింద పీటర్ నా కొడుకు ఒకడు. ఈయనెప్పుడో నడి రోడ్డు మీద నరికి అవతల బారేస్తాను. శుభమా అని అందమైన అమ్మాయిని అనుభవించబోతూ రక్తపాతం గురించి ఎందుకయ్యా? నీకు తెల్లయ్యా బాబు, మొన్నాడికి నాకు పెద్ద గొడవ అయిపోయింది. అదేదో సీత మూరైనట్టు, ఈడేమో లత్సం అయినట్టు మాట్లాడేసాడు. సరే అత మందు పోయి. ఏంటది? ఏం లేదు. ఏంటో చెప్పకూడదు. ఏంటి? అబ్బే ఏమీ లేదు. దిశ ఎక్కడానికి కాదు. కాదు. మరి ఏంటది? విషయం. ఇష్టం ఇష్టమైతే నువ్వు కలుపు తాగేస్తావేంటి? స్లో పాయిజన్. సరిగ్గా గంటలో చచ్చిపోతా. వద్దు, నా మాట విను. ఏమిటను? పాయిజన్. ఎస్. గంటలో చచ్చిపోతాను కదా. ఎస్. ఇవాళ దానంతు తేల్చి పారేస్తాను. అబ్బాయి ఆగాగాగాగాగు. ఏంటి? ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకు? ఇంటికేమో నన్ను కూడా తీసుకెళ్తావని. ఆ కుర్రది లేదు, అదే నీతో ఉంటుందే, దాంతో కొంచెం పని ఉంది. ఏంటా పని?
కుర్రోడివి పైగా లాయర్వి బాధపడతావు. ఈ రాత్రికి నన్ను ఇంటికి రమ్మంది. యూస్ కౌంటర్ ముగ్గురు వదిలేసి నారది నీ దగ్గర పెర్మనెంట్ గా ఉంటుంది అనుకోకు. నా అలాంటి దగ్గర కూడా ఖాతా పెట్టేస్తుంది. ఏం కూర్చోరా నిన్ను నా ఒంటి మీద చేస్తావరా? వాడ్రేవ్ సూర్యప్రకాశ్రావు. వాడ్రేవ్ సూర్యప్రకాశ్రావు, వాడ్రేవ్ సూర్యప్రకాశ్రావు, వాడ్రేవ్ సూర్యప్రకాశ్రావు. యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి సరిగ్గా 7:30 గంటలకి గవర్రాజు అనబడే వ్యక్తిని వాడ్రేవ్ సూర్యప్రకాశ్రావు అనబడే ఈ ముద్దాయి దారుణంగా హత్య చేశాడు. కాబట్టి ఐపీసీ సెక్షన్ 302 కింద చార్జెస్ ఫ్రేమ్ చేసి విచారణ జరపవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు ఈ నేరం చేశావా? ఈ కేసు నువ్వే వాదించుకుంటావా? నో నో. పోనీ నీ తరఫున ఈ కేసు వాదించడానికి ఎవరైనా ఉన్నారా? యువర్ ఆనర్, ఐఎమ్ ఫైలింగ్ మెమో ఆఫ్ అపియరెన్స్. ప్రాసిక్యూషన్ వారు ధర్మసాక్షుల్ని 16వ తేదీన ప్రవేశపెట్టవచ్చు. ఈ కేసు ఫిబ్రవరి మాసం 16వ తేదీకి వాయిదా వేయడమైనది. అయ్యో, అయితే ఆ ప్రకాశం గడి కేసులో నువ్వు వకాల్తా పుచ్చుకున్నావు అనమాట. కాదు, న్యాయాన్ని గెలిపించాలని, ధర్మం దారి తప్పకూడదని ఈ కేసు టేకప్ చేశాను. దారి తప్పిన కేసులు దిద్దడానికి మనం సరైన ధరలో ఉంటేగా. ఉన్నానని నా నమ్మకం. నమ్మకం కాదు, అది నీ అహంకారం. ఆత్మవిశ్వాసాన్ని మీరు అహంకారం అనుకుంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్. పెద్ద ఆదర్శ మహిళ మాట్లాడుతున్నావే, నీ సంగతి నాకు తెలియదనా? నిజంగా నా గురించి మీకు తెలియదు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధానికి నేనెంత గౌరవిస్తున్నానో మీకు అస్సలు తెలీదు. అదే నిజమైతే నువ్వు ఈ కేసు టేకప్ చెయ్యవు, చెయ్యలేవు, చేయకూడదు. బికాస్ యు నో ద ఫెలో. ఆ వాడ్రేవ్ సూర్యప్రకాశ్రావు తప్పు చేశాడు, తెలిసే చేశాడు. అది నీకు తెలుసు. అయినా అతన్ని రక్షించాలని నువ్వెందుకు? అతను నిరపరాధి కాబట్టి. అది కాదే, అతను నీకు బాగా కావలసినవాడు కాబట్టి. వాడంటే నీకు మోజు, క్రేజ్. మీరు మాట్లాడేది యథార్థం. ఆ న్యాయదేవత కూడా నమ్మి తీరాల్సిన పచ్చి నిజం. ఎగ్జాక్ట్లీ. మీరు విన్నవన్నీ అచ్చం ఆ న్యాయదేవతలాగే విన్నారు. కళ్ళకు గంతులు కట్టుకు మరీ విన్నారు. ఎంతైనా న్యాయమూర్తులు కదా మీరు. మీకు చెప్పుడు మాటలు వినే చెవులే గాని నిజాన్ని గమనించే నేత్రాలు లేవు. ఉన్న అపోహలని నల్లగొడ్డతో మూసుకుపోయాయి. దయచేసి ఆ నల్లగొడ్డను తొలగించి. నా కళ్లకు గంతలు కట్టాలని ప్రయత్నించింది నువ్వు. నా దగ్గర నుంచి నిజం దాయాలని చూసింది నువ్వు. నన్ను కాదని ఆ ప్రకాశం గాడితోటి వెళ్ళిపోయిన రోజే నువ్వు ఎంతటి గొప్పిల్లాలివో నాకు బాగా తెలిసింది. నీ తెర వెనక భాగోతం, నీ తప్పుడు పురాణం గురించి ఇంకా చెప్పంటావా? ఏమండి, సభ్యంగా మాట్లాడి నన్ను ఇక చిత్తవ చేయకండి. మీ మీద నాకున్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. ఇలాంటి మాటలు నా నిర్ణయాన్ని మార్చవు, మార్చలేవు. రేపు నిన్ను కోర్టులో ఓడించి ఆ ప్రకాశం గాడిని జైల్లోకి నెట్టిస్తే గానీ నా కడుపు మంట చల్లారదు. ఓకే, మనిద్దరి మధ్య సంఘర్షణకి న్యాయస్థానాన్ని వేదికగా మారుస్తానంటే మిమ్మల్ని కోర్టులో కలుస్తాను.
ఒప్పించి ఓడిస్తాను. ఇంపాసిబుల్. నిన్ను వ్యక్తిగా గెలవలేకపోవచ్చేమో కానీ కోర్టులో నిన్ను గెలిచే తీరుతాను. దట్స్ మై ఛాలెంజ్. కోర్టులో మీరు ఓడినా బ్రతుకులో మనం గెలవాలనే ఆశ, ఆశయం. ఇట్స్ మై ఛాలెంజ్. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ తరఫున మొదటి సాక్షి. నీ పేరు? సముద్రాలండి. నువ్వేం చేస్తుంటావు? కిళ్ళి కొట్టండి. ఓహో. సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 7:30 గంటలకు నువ్వేం చేస్తున్నావు? కొట్లోనే ఉన్నానండి. ఈ ముద్దాయి హత్య చేస్తుండగా నువ్వు చూసావు కదూ? నేనా? అవును, నువ్వు చూసావు. నువ్వు చూసావు కదూ? అది చూసావు. Yes, నువ్వు చూసావు. Yes, seen it. ఇతనే హత్య చేశాడని చెప్పమని ప్రాసిక్యూషన్ వారు సాక్షిని బలవంతం చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఇట్స్ లీడింగ్ క్వశ్చన్. No, Your Honor, she doesn't know what. Objection sustained. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ఓకే. హత్య జరిగిన ప్రదేశానికి నువ్వు ఎందుకు వెళ్ళావు? చంపేస్తాను, పొడి చేస్తాను అని ఇతని కేకలేస్తుంటే వెళ్ళానండి. అక్కడ నువ్వేం చూసావు? రక్తమడుగులో గవర్రాజు గారు గిలగిలా కొట్టుకుంటున్నాడండి. పక్కనే ఇతనేమో కత్తి పట్టుకుని గడగడ వణికిపోతున్నాడండి. దట్స్ ఆల్, యువర్ ఆనర్. ఎస్ఐ గారు, ఫలానా చోట హత్య జరిగిందని మీకెలా తెలుసు? ఓ మనిషి ఫోన్ చేశాడండి. అలా ఎక్కడి నుంచైనా ఫోన్ చేస్తే ఆ విషయం నిజమో కాదో తెలుసుకోకుండా వెళ్ళడం సాంప్రదాయమా? తరచూ హత్య జరిగిన స్థలాల్లో బాధ్యత గల పౌరుడు ఎవరైనా ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం రివాజు. కానీ వాళ్ళు పేరు చెప్పరు, ఎందుకంటే తాము ఇరుక్కుంటామేమోనన్న భయం చేత. అక్కడ మీరేం చూశారు? రక్తం అడుగులో హతుడు, చేతిలో కత్తితో హంతకుడు. దట్స్ ఆల్, మిస్టర్ జస్టిస్. డాక్టర్, ఎస్, సెప్టెంబర్ 9వ తేదీ జరిగింది హత్య అని చెప్పగలరా? అది ఖచ్చితంగా హత్యే. నో డౌట్ ఇట్స్ ఎ మర్డర్. ఏ ఆయుధంతో హత్య చేయబడ్డాడు? ఐరన్ రాడ్తో. ముద్దాయి చేతిలో ఉన్న కత్తి మీద వేలిముద్రలు పరిశీలించారా? పరిశీలించడం జరిగింది. ఏం తేలింది? కత్తి మీద వేలుముద్రలు, ముద్దాయి చేతి వేలుముద్రలు ఒక్కటేనని తేలింది. దట్స్ ఆల్, మిస్టర్ జస్టిస్. నీ పేరు సముద్రాలు కదా? చెప్పాను కదండి. నీకు కిల్లి కొట్టుంది కదూ? చెప్పాను కదమ్మా. సెప్టెంబర్ 9వ తారీఖు రాత్రి 7:30 గంటలకు నువ్వు కేక విని హత్య ప్రదేశానికి వెళ్ళావు కదూ? చెప్పాను కదమ్మా. పోలీసులకు నువ్వే ఫోన్ చేసావు కదూ? చెప్పాను కదండి. అయ్య బాబు, నేను చేయలేదండి, వాళ్ళే వచ్చేశారు. అంటే అక్కడ హత్య జరుగుతుందని ముందే తెలిసి ఎవరో పోలీసులకు ఫోన్ చేశారన్నమాట. దట్స్ ఆల్, యువర్ ఆనర్. చూడండి ఎస్ఐ గారు, ఫలానా స్థలంలో హత్య జరిగిందని మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఓ వ్యక్తి ఫోన్ చేశాడండి. ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు మీరు కనుక్కోలేదా? కనుక్కునే లోపలే ఫోన్ కట్ చేశాడండి. మీరు అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగింది? నెత్తూరు మడుగులో హతుడున్నాడు. ముద్దాయి చేతిలో కత్తితో తనే సరెండర్ అయ్యాడు. ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నాం. అంటే ముద్దాయి పారిపోకుండా హత్య జరిగిన స్థలంలోనే నిలబడ్డాడు. ఎస్, ఆ కత్తిని మీరు స్వాధీనం చేసుకున్నారు. అవును. హత్య ఆ కత్తితోటే జరిగిందని మీరు చెప్పగలరా? ఆ విషయం డాక్టర్ రిపోర్ట్స్ లో ఉంటుంది. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 9వ తారీఖు రాత్రి గవర్రాజు హత్య ఖచ్చితంగా ఎన్ని గంటలకు జరిగిందో చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు మేడం. 2-3 గంటల తేడాలో చెప్పొచ్చు. బహుశా ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చు? బిట్వీన్ 7 and 9, 7-9 గంటల మధ్య. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హతుడు దేని మూలంగా మరణించాడని తేలింది? అదే కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది మేడం. తలపైన బలమైన గాయం వల్ల గాని, పాయిజన్ వల్ల గాని, లేక రెండిటి వల్ల గానీ జరిగి ఉండొచ్చు. అంటే హత్య జరగడానికి ముందే అతని మీద విష ప్రయోగం జరిగి ఉండాలి. ఉండొచ్చు మేడం. హత్య జరగడానికి ముందు అతను తాగి ఉండడానికి, ఐ మీన్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేశాడని రిపోర్ట్ లో ఏమైనా? అబ్జెక్షన్, యువర్ ఆనర్. హిస్ స్టేట్మెంట్ ఇస్ నాట్ రెలెవెంట్. హత్యకి అతని తాగుడుకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంది. చూడండి, ఆ సంబంధం ఏమిటో మీరు చెప్పగలరా? ఓకే, ఐ విల్ రిఫైన్ మై క్వశ్చన్. హతుడు విషం ద్వారా కూడా మరణించి ఉండొచ్చునంటున్నారు. ఆ విషయాన్ని విస్కీలో గానీ బ్రాందీలో గానీ కలిపి తాగి ఉండొచ్చు కదా? ఉండొచ్చు మేడం. ఆ విషయమే తెలుసుకుందామని. డాక్టర్, Yes. తల మీద గాయం తగిలిందన్నారు. అది ఏ వైపున తగిలింది? ఎడం వైపు, లెఫ్ట్ సైడ్. అతని శరీరం మీద మరేమైనా గాయాలున్నాయా? అతని కుడివైపు ఛాతీ మీద కొంచెం చీరుకుపోయి ఉంది. చూడండి డాక్టర్, తల మీద బలమైన గాయం తగిలిందన్నారు. అప్పుడు స్కల్ పొజిషన్ ఎలా ఉంది? చిట్లిపోయి ఉందా, చీరుకునుందా? ఐ మీన్, వాజ్ ఇట్ అన్ ఇన్సైజ్డ్ ఇంజరీ ఆర్ లాస్టేటెడ్ ఇంజరీ? చిట్లిపోయి ఉంది. ఇట్స్ లాసరేటెడ్ ఇంజరీ. సో
ఇట్ వాస్ డెఫినెట్లీ నాట్ అన్ ఇన్సైజ్డ్ ఇంజరీ కాస్డ్ బై షార్ప్ వెపన్. యువర్ ఆనర్, అంటే హత్యా ప్రదేశంలో ఎస్ఐ గారు రిపోర్ట్ చేసుకున్న ఎగ్జిబిట్ నంబర్ 1 కత్తి. కత్తి ద్వారా గాయం అయితే తల చీరుకుని ఉండాలి. ఇట్ షుడ్ హావ్ బీన్ అన్ ఇన్సైజ్డ్ ఇంజరీ. కానీ డాక్టర్ గారి రిపోర్ట్ లో తల చిట్లినట్టు స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి హతుని తల మీద గాయం బ్లంట్ ఆబ్జెక్ట్, అంటే కర్ర వల్ల గాని ఇనుప ఓచు వల్ల గాని సంభవించి ఉండాలే తప్ప కత్తి వంటి షార్ప్ వెపన్ తో జరగడానికి వీల్లేదు. కనుక ఈ హత్య ప్రీ ప్లాన్డ్ గా ముందుగా వేసిన పథకం ప్రకారం జరిగిందే తప్ప ఈ హత్యకి వాడ్రేవు సూర్యప్రకాశానికి ఏ విధమైన సంబంధం లేదని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. వీళ్ళెలా ఊరుకోబెట్టాలో కూడా తెలియటం లేదు. ఏమిట్లేలా పాపం బాబు ఏడుస్తున్నట్టున్నాడు. ఎత్తుకురా, సరదా షికారు తీసుకెళ్తాం. వీడెందుకు మన మధ్య పానకంలో పుడకలాగా? అప్పుడప్పుడు పుడకలు కూడా తగులుతూ ఉంటేనే పానకం రుచిగా ఉంటుంది. మీతో పిల్లాడెందుకు? కిడ్నాప్ చేస్తున్నా అత్తాజీ. కిడ్నాపా? 30 లక్షలు ఇవ్వందే వీళ్ళిద్దరిని వదిలిపెట్టాను. మా అల్లుడికి ఎప్పుడు తమాషాలే. హలో, డబ్బులు లెక్కెడుతున్నారా అత్తాజీ? లేదయ్యా, 24 గంటలు డబ్బేనా? 24 గంటలే కాదు, 48 గంటలు నా ధ్యాస డబ్బు మీదే. అన్నట్టు 30 లక్షలు రెడీ చేశారా? 30 లక్షలా? ఎందుకు? నేను చెప్పాను అత్తాజీ, మీ పిల్లల్ని తీసుకువెళ్తున్నాను, డబ్బు ఇస్తే గానీ విడిచిపెట్టనని. వేళా కొనాడు కల్లుడు. నేను ఎప్పుడు వేళకొలవాలేదు అత్తాజీ, సీరియస్ గానే చెప్పాను. సరదాగా తీసుకున్నారు. కావాలంటే మీ మనవడితో మాట్లాడండి. వీడికి మాటలు రావు కదా. సరే, లేదుతో మాట్లాడండి. మమ్మీ, మమ్మీ, రా మమ్మీ, నన్ను పిల్లని చంపేశారు. రా మమ్మీ, ప్లీజ్ మమ్మీ, తొందరగా మమ్మీ, తొందరగా మమ్మీ. నేను అనుకున్నది అనుకున్నట్టు చేస్తానన్న సంగతి మీకు బాగా తెలుసు. చంపడానికి ఇంకా గంట టైం ఉంది. వెంటనే డబ్బు తీసుకో. వాళ్ళేం చేయకు, వాళ్ళేం చేయకు. నేనేం చెప్పినా నవ్వుతూనే చెప్తానని, చెప్పింది కరెక్ట్ గా చేస్తానని మీకు బాగా తెలుసు. కాబట్టి గంట టైం ఇస్తున్నాను. సరిగ్గా గంట మాత్రం. వాళ్ళేం చేయకు, వాళ్ళేం చేయకు, వాళ్ళేం చేయకు. మీరు కేసు విత్డ్రా చేసుకోలేదనుకోండి, వీడిలాగే ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాడు పాపం. ఆ తర్వాత మీ ఇష్టం. వాల్మీకి నగర్లో మా ఇంట్లోంచి నక్కయ్య గారు, ఇంటి నెంబర్ 19 అండోయ్. సరిగ్గా గంట టైం ఇస్తున్నాను. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. సరిగ్గా గంట లోపల మీరు నాతో కేసు విత్డ్రా చేసుకున్నట్టు చెప్పాలి. గంట దాటి ఒక క్షణం లేట్ అయినా లాభం లేదండోయ్. మీ పసిపిల్లవాడు ఏడ్చి ఏడ్చి అస్థిపంజరంగా తయారయ్యి మీకు అందజేయబడతాడు. ఆ దుర్మార్గుణ్ణి నమ్మి కొరివితో తల గొక్కున్నాను. దేవత లాంటి కోడల్ని ఇంట్లోంచి గెంటించేశాను. ఆయన అన్నట్టు నాకు పుట్టగతులు లేవురా, పుట్టగతులు లేవు. నాయన, నువ్వు వెళ్ళి నీళ్ళని పిల్లాన్ని ఎలాగైనా కాపాడి తీసుకురా. వెళ్ళు ఆయన. ఏమిటోరా, నేను అనుకున్న పని అనుకున్న టైంకి చేయకపోతే మహా చిరాగ్గా ఉంటుంది. టైం చూడు, 4:30 అయిపోయింది. 5 గంటల వరకు చూడు. ఆ తర్వాత ఈ కుర్రాడు కట్లు విప్పేసి ఈ పాలు పట్టింది.
మగాడు మీరు చూడలేదు కదూ పాలుగారే ఒకరు చూసుండేవాళ్ళు. పావు గంటలోగా మీ వాళ్ళొస్తే సరే, లేకపోతే 5 అందమైన అబ్బాయిలు అందంగా రుచి చూపిస్తారు. అమ్మా సుహాసిని, ఈ చెయ్యి ఇలాగివ్వమ్మా.